హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ ఇన్నోవేటివ్ ఛానల్. ఇప్పుడు మనం అద్భుతమైన పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ మన ఎవర్ గ్రీన్ లో చూద్దాం రండి. అందరికి గుడ్ ఈవినింగ్ సార్. ఎవర్ గ్రీన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి గుడ్ ఈవినింగ్. మనము ప్రతిరోజు కూడా మీటింగ్ ని కండక్ట్ చేసుకుంటూ వస్తున్నాం. వై బికాస్ ఆఫ్ మన యొక్క ఆర్థికమైనటువంటి స్థితిగతులని మనం మార్చుకోవడానికి, అంతేనా? ఏదన్నా సీరియల్ చూడడానికి, లేదా ఏదో హాజర్ అయితే బాగుంటది అనడానికి, లేదా ఒక అలవాటుగా చేసుకోవడానికి అయితే కాదు అని నేను భావిస్తున్నాను. ఇది ఏంటిది అంటే మన లైఫ్ ని మనము మార్చుకోవడానికి ఒక అవకాశం లాగా భావించుకుంటున్నాం ఇక్కడ. ఈ సమయాన్ని 7 నుంచి 9 గంటల సమయాన్ని మనము మన తల్లిదండ్రులు, మన తాతలు, వాళ్ళ తాతలు, వాళ్ళ తాతలు, వాళ్ళ తాతలు కలిసి సాధించలేనిది కనీసం మన ద్వారా సాధించబడుతుంది 7 నుంచి 9 గంటల సమయంలో అనేది ఒక నమ్మకం కలిగి ఇక్కడ మనం అసెంబ్లీ అయ్యాం. ఇక్కడ ఇంకా మరి ఆ నమ్మకం లేనందుకే, ఆ నమ్మకం మనము సాధించడం కోసమే, ఆ నమ్మకం రావడం గురించి ఇక్కడ అసెంబ్లీ అవుతున్నాం అనేది అందరం గుర్తించుకుంటే చాలా 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 మన లైఫ్ మారుతుంది అనే దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. నిజం డిఏ లీడర్స్, నమ్మండి. ఈ సిస్టమ్ లో 2 ఆదాయాలు ఉన్నాయని చెప్పాను. ఒకటి సిస్టమ్ నుంచి వచ్చే ఆదాయం, అదే నాన్ వర్కింగ్ అని, ఆటో ఫిల్ అని, క్రౌడ్ ఫండింగ్ అని ఆ 3 పేర్లు ఉన్నాయి. ఆ 3 పేర్లే నుంచే సిస్టమ్ నుంచి మనకు ఆదాయం వస్తుంది. బట్ అక్కడ లాజిక్ ఉంది, అక్కడ ఒక ఆన్సర్ ఉంది, ఒక కండిషన్ పెట్టింది. మీరు వర్క్ చేస్తున్నటువంటి విధానాన్ని బట్టే, మీలో స్పీడ్ ను బట్టే ఆ సిస్టమ్ ఆ ఇన్కమ్ ని జనరేట్ చేసేది తప్ప సిస్టమ్ లో నుంచి ఒక సింగిల్ ఎన్పి కూడా, సింగిల్ బిఎన్బి కూడా, సింగిల్ డాలర్ కూడా సిస్టమ్ ని క్రియేట్ చేసినటువంటి వ్యక్తి ఇవ్వడు. క్లియర్. తర్వాత ఇక ఈ సిస్టమ్ లో 2వ ఆదాయం పని చేస్తే వచ్చేటటువంటి ఆదాయం, వర్క్ చేస్తే వచ్చేటటువంటి ఆదాయం. అది పేర్లోనే ఉంది. మీరు పని చేస్తే ఇప్పుడు పని చేయి, ఇప్పుడే డబ్బులు తీసుకో, ఇప్పుడు పని చేయి, ఇప్పుడు డబ్బులు తీసుకో, ఇప్పుడు పని చేయి, ఇప్పుడు డబ్బులు తీసుకో, ఇప్పుడు పని చేయి, ఇప్పుడు డబ్బులు తీసుకో. ఏం పని చేయాలి అనేది కదా ఇక్కడ కొత్త వాళ్ళ క్వశ్చన్. ఇక్కడ మీరు స్లాట్ అమ్మాలి. ఈ సిస్టమ్ లో బిఎన్బి కాయిన్ కొంతమంది చేత కొనిపించాలి, అంతే. ఈ పని అదే మనది. వాళ్ళని చేంజ్ చేయడం, వీళ్ళని చేంజ్ చేయడము, సిస్టమ్ లోకి వాళ్ళని కొట్టడం కాదు మన పని ఏంటిది సిస్టమ్ లో. ఈ సిస్టమ్ లో బిఎన్బి కాయిన్ కొంతమంది చేత కొనిపించాలి. అదే మన పని. మీరు ఒక రోజు ఎంత మంది చేత అయితే కొనిపిస్తారో అంత లాభం తీసుకుంటారు. సేమ్ ఈ కాన్సెప్ట్ ని ఒక రియల్ ఎస్టేట్ లాగా ఫీల్ అవ్వండి అని చెప్తున్నాను ఇక్కడ. అవునా? పని చేస్తే రియల్ ఎస్టేట్ లో కూడా ఆ కంపెనీలు, సిస్టమ్స్ ఫ్లాట్ నమ్మిస్తే ఆ వ్యక్తులకి ఏ విధంగా అయితే కమిషన్లు ఇస్తుందో, ఇక్కడ కూడా ఈ బిఎన్బి కాయిన్ కొనిపిస్తే ఈ సిస్టమ్ లోకి వచ్చిన మనం బిఎన్బి కాయిన్ కొనిపించాలి. అదే మన పని. ఏమి లేదు ఇక్కడ. ఎంత మందితో కొనిపిస్తున్నావు? మరి జైన్ కావడం అంటే డెడ్ ఆపోజిట్ అనొద్దు అని నేను చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నాను. ఈ క్రిప్టో భాషలో జైనింగ్ అనే వర్డ్ మర్చిపోదాము దయచేసి. కాయిన్ కొనిపించేటటువంటి మాటని మనం మాట్లాడి ఎంత మందితోనో కొనిపించగలుగుతావు? 10 మందా, 20 మందా, 30 మందా, 40 మందా, ఎంత మంది చేతనైనా కొనిపించు. దాన్ని బట్టి మీకు ఇన్స్టాంట్ గా కమిషన్ ఇస్తుంది. ఆ కమిషన్ డాలర్ల రూపంలో ఉంటుంది. ఆ డాలర్ల INR మనం మార్చుకోవచ్చు ఇక్కడ. మరి ఎలా కొనిపించాలో ఒకసారి చిన్నగా మాట్లాడుతూ వెళ్దాం. స్క్రీన్ షేర్ చేద్దాం. మరి నేను స్లాట్లు బిఎన్బి కాయిన్ కొనిపించాలని చెప్తున్నారు కదా, ఏ విధంగా కొనిపించాలి అని మీరు ఒకవేళ డౌట్ ఉంటే ఈ విధంగా కొనిపించాలి. ఏ విధంగా? ఫస్ట్ మీరు ఈ స్లాట్లని మీరు కొనాలి, కొంతమంది చేత కొనిపించాలి. ఇక్కడ ఇదే చేయాలి. సిస్టమ్ నుంచి వచ్చే ఆదాయం సిస్టమ్ నుంచి ఇస్తుంది. దానికి క్లారిటీగా మనం మాట్లాడాం అనుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు అయితే సిస్టమ్ నుంచి ఆదాయం వస్తుంది. అవునా? సిస్టమ్ నుంచి ఆదాయాన్ని కూడా మరుక్షణమే ఇస్తుంది. ఇక్కడ సిస్టమ్ లో ఉన్నటువంటి మంచి అలవాటు ఏంటి, మంచి పాయింట్ ఏంటి సిస్టమ్ లో అంటే, సిస్టమ్ నుంచి వచ్చే ఆదాయాన్ని కూడా ఇమీడియట్ గా ఇస్తుంది అనమాట. ఓకేనా? ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇక్కడ ఎవర్ గ్రీన్ E3+ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ సీరియల్ నంబర్లు లేవు, కానీ ఇక్కడ కొన్ని ఎల్లో కలర్ లో కనిపిస్తుంది. మీరు బాగా గమనించండి, ఎల్లో కలర్ లో కనిపిస్తున్నాయి. పైన ఒకటి 0.05 అనేది, నెక్స్ట్ దాని కింద 3, నెక్స్ట్ మళ్ళీ దాని కింద 3, నెక్స్ట్ దాని కింద 3, దాని కింద 3, మొత్తం ఎన్ని ఉన్నాయంటే 13 ఎల్లో కలర్లు కనిపిస్తున్నాయి ఇక్కడ. దీనిలోనే 13 స్లాట్లు అంటున్నారు ఇక్కడ. ఇది ఫస్ట్ స్లాట్, దీన్ని కొనాలి మనం కదా. ఇక్కడ ఉన్న 2వ స్లాట్, ఇది కూడా కొనాలి, ఇది కొనాలి, ఇది కొనాలి, ఇది కొనాలి, ఇది కొనాలి. మనం కొనాలి, కొంతమంది చేత కొనిపించాలి. ఇక్కడ అది మెయిన్ పాయింట్. ఇక్కడ మనం చేయాల్సినటువంటి పని ఇది. ఆన్లైన్ లో చేయాల్సినటువంటి పని ఇది. అవునా?
సో ఎందుకంటే ఈ రిఫరల్ అండ్ ఎర్నింగ్ పద్ధతిలో కదా మొబైల్ ను ఉపయోగించే మనం చేస్తాం కాబట్టి ఇక్కడ మొబైల్ ద్వారానే ఈ స్లాట్లని మనం కొనాలి, కొంతమంది చేత కొనిపించాలి. క్లియర్ అండి? ఎన్ని స్లాట్లు ఉన్నాయి? 1, 2, 3 స్లాట్లు ఉన్నాయి. 13 స్లాట్లు ఉన్నాయి. మరి ఒకటో స్లాట్కి ఎంత డబ్బు అవుతుంది అంటే, సో దాదాపుగా ఈ రోజు మరి బిఎన్బి వాల్యూ పెరుగుతుంది కాబట్టి ఒక 700 నుంచి 1000 రూపీస్ మధ్యలో వాల్యూ అవుతుంది. ఇక్కడ 700 నుంచి 1000 మధ్యలో సో స్టార్ట్ అవుతుంది. ఇంత ఉంటే మనం ఇది కొనవచ్చు. రెండో స్లాట్ ని కూడా దానికి డబల్ 1400. తర్వాత ఓవరాల్ గా 4 స్లాట్లు ఇక్కడ ఉన్నాయి కదా, పైన 1 కింద 4, ఒక 3000 రూపాయలలో 4 స్లాట్లను మనం కొనవచ్చు అప్రాక్సిమేట్లీ దాదాపుగా కదా. ఈ విధంగా మరి 5 స్లాట్ ని అట్లీస్ట్ ఒక 6000 రూపాయలు ఉంటే మొత్తం 6 స్లాట్ల వరకు 5 స్లాట్ల వరకు కొనవచ్చు. 5 స్లాట్ ఇక్కడ చూడండి, మీరు లెక్క పెట్టుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే. సో ఎవరి ఐడినైనా మీరు ఓపెన్ చేసుకొని ఇక్కడ 13 స్లాట్లు ఉంటాయి, లేదా మీ ఐడి సిస్టమ్ లోకి వచ్చిన వాళ్ళు ఉంటే మీ స్లాట్లు వైట్ కలర్ లో ఉంటాయి. కొన్ని స్లాట్లు కొంటే అవి ఎల్లో కలర్ గా మారుతాయి. 5వ స్లాట్ అంటే ఇక్కడ పేర్లు ఉండదు, ఇది 0.05 ఇక్కడ లెక్క పెట్టుకోండి. ఇది 5 స్లాట్, మొత్తం 6000 ఉంటే ఇది కొనడానికి సిద్ధంగా వచ్చు. 5000 ఉంటే కొనొచ్చు. ఇక్కడ ఉన్న రాసింది 0.2 6వ స్లాట్, ఒక 12 నుంచి 17,000 రూపాయలు గల బిఎన్బి ఉంటే మనం ఈ స్లాట్ ను మొత్తం కొనవచ్చు, 6 స్లాట్లను. సో 7వ స్లాట్ దాదాపుగా దానికి డబల్. 12వ స్లాట్ ఒక 12,000 13,000 అనుకుంటే దానికి ఒక 26,000 7 స్లాట్, మొత్తం 7 స్లాట్ కొనవచ్చు. సో మిగతా ఓవరాల్ గా ఈ రోజు మరి 13 స్లాట్ల వరకు కొనాలంటే ఒక 15 నుంచి 16 లక్షలు అవుతుంది అనుకుంటున్నాను అప్రాక్సిమేట్లీ కదా. సో మీరు ఎంత వీలుంటే అంతతో కొనొచ్చు. సో ఇక్కడ లక్షలు పెట్టి కొనాల్సినటువంటి అవసరం లేదు. అవునా? మీ వీలును బట్టి 1 కొంటారా, 2 కొంటారా, 3 కొంటారా, 4 కొంటారా, 5 కొంటారా, 7 కొంటారా, 10 కొంటారా, 11 కొంటారా, 12 కొంటారా, 13 కొంటారా, మీ ఆర్థిక పరమైనటువంటి సిచ్యువేషన్ మీకు తెలుసు కదా. మీరు లేబర్ వర్క్ చేస్తున్నారా, లేదా ప్రైవేట్ జాబా, లేదా గవర్నమెంట్ జాబా, లేదా ఒక బిజినెస్ పీపులా అనేది మీ మైండ్ సెట్ తెలుస్తుంది కదా. సో దాన్ని బట్టి మీరు కొనండి. మీరు ఎక్కడ వరకు అయితే కొన్నారో వాళ్ళ దగ్గర కొంతమంది చేత కొనిపించండి. సో ఇది ఇక్కడ మనం చేయాల్సినటువంటి కమిషన్. మీరు పెద్ద స్లాట్లు కొనిపిస్తే ఎక్కువ కమిషన్లు వస్తాయి. ఇక్కడ ఒకటే స్లాట్ మీరు కొన్నారు, ఒకటే స్లాట్ ని అమ్మిపిస్తారు మీరు. అలాగే 6 స్లాట్లు మీరు కొని ఒక వ్యక్తికి 5 స్లాట్లు కూడా మీరు కొనిపించవచ్చు. ఇక్కడ మీరు ఒకటి కొన్ని ఇంకొక వ్యక్తితో 2 స్లాట్లు కొనిపించడానికి వీల్లేదు. ఒకవేళ కొనిపించినా ప్రాఫిట్ మీకు రాదు ఇక్కడ. సో క్లియర్ కదా. మనము కొంతమంది చేత కొనిపించాలి. మనం ఎక్కడ ఏ స్లాట్ల వరకు అయితే కొన్నామో అక్కడి వరకు కొంతమంది వ్యక్తుల చేత కొనిపించాలి. దాని ద్వారా మీకు కమిషన్లు వస్తాయి. ఇక్కడ బిఎన్బి కమిషన్లు వస్తాయి. బిఎన్బి అనేది డాలర్ల రూపంలో వస్తుంది ఇక్కడ. ఇది మనం చేయాల్సినటువంటి పని. ఇక్కడ 4 జాయిన్ చేసి 3 జాయిన్ చేసి 9 మందిని చేసిన కాదు. దయచేసి మాట్లాడకండి అక్కడ, అలాంటి వర్డ్స్ మనం మాట్లాడకూడదు ఇక్కడ కదా. సో కొత్త వాళ్ళు ఉంటే మీరు చూడండి, ఇక్కడ మీరు ఎన్ని స్లాట్లు కొంటారో ఇక్కడ క్లియర్ కట్ గా రాశారు. మీరు సిస్టమ్ లోకి మీరు అప్లై అని అడగండి, లేదా రోజు సెషన్ లోకి రండి. నీట్ గా అర్థమయ్యే రీతిలో పీడిఎఫ్ లో చెప్తున్నారు. ఏ స్లాట్ కి ఎంత, సిస్టమ్ నుంచి వచ్చే ఆదాయం ఎంత, వర్క్ చేస్తే ఆదాయం ఎంత. సో డైలీ సెషన్లు ఉంటాయి. ఇన్కమ్ కావాలంటే రండి. ఇక్కడ అప్లైనర్ల గురించో లేదా డౌన్ టీమ్ గురించే కాదు, మీకు ఇన్కమ్ కావాలంటే టైం స్పెండ్ చేయండి. వారం రోజులు స్పెండ్ చేయండి. ప్లాన్ అర్థమయ్యేంత వరకు నేర్చుకోండి. అవునా? లేదా లర్నింగ్ బై డూయింగ్ బై లర్నింగ్, చేస్తూ నేర్చుకోవడం అనమాట. మీరు పని చేస్తూ కూడా నేర్చుకోవచ్చు, లేదా కంప్లీట్ గా నేర్చుకొని అయినా పని చేయండి. ఈ 2 ఆప్షన్ లో ఏదో ఒకటి మీరు చేస్తూ రండి. కంప్లీట్ గా ప్లాన్ అర్థం చేసుకున్న తర్వాత వర్క్ చేస్తారా, లేదా వర్క్ చేసుకుంటూ మీరు ప్లాన్ అర్థం చేసుకుంటారా, అది మీ ఇష్టం అది. బట్ ఇక్కడ మీటింగ్ అనేది మీకు నీడ్ అనేది అవసరం అవుతుంది మీకు అర్థం కావడానికి. ఇక్కడ 1వ స్లాట్, 2వ స్లాట్, 3వ స్లాట్ సో మీరు కొనిపించండి. మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ మీ స్తోమతను బట్టి స్లాట్లని మీరు కొనడానికి ట్రై చేయండి దయచేసి. బట్ 1 కండిషన్ నేను డే 1 నుంచి చెప్తున్నాను. అవునా? ఇక్కడ మీ స్తోమతను బట్టే కొనండి, కానీ లేనిపోని ప్రయోగాలు అయితే చేయకండి దయచేసి. లేనిపోని ప్రయోగాలు అంటే ఏంటిదంటే అప్పు చేసి ఇక్కడ స్లాట్లను ఎవరు కొనకూడదు. ఓకేనా? ఏం చేయొద్దండి, అప్పు చేయకూడదు దయచేసి. సిస్టమ్ లో పని చేస్తూ కొనాలి. మీకు వీలున్న కాడికి కొని కొంతమంది చేత కొనిపించి వచ్చిన లాభాలతో మిగతా స్లాట్లను కొనడానికి ట్రై చేయండి.
అది చేయాలి. సిస్టమ్ అలాగే చెప్పింది, మేము కూడా అలాగే చెప్తున్నాం. అంతేకాని సో లేనిపోని అప్పులన్నీ చేసి ఈ స్లాట్లను కొనకండి దయచేసి. ఒకవేళ కొంటే సో అది మీ వ్యక్తిగతమైనటువంటి విషయం అవుతుంది. ఇక్కడ ఎవ్వరు గాని సిస్టమ్ గాని మేము గాని ఖచ్చితంగా మీరు అప్పు చేసి కొనండి, స్లాట్లు కొనండి అని మాత్రం నేను చెప్పట్లేదు. దయచేసి గమనించండి. ఎవరైనా మీ కింద డౌన్ టీమ్ లో అలాగే చెప్తుంటే అది మాకు తెలియనటువంటి విషయం, మాకు సంబంధం లేనటువంటి విషయం అది. ఓకే, సో గమనించండి. మరి ఒకటో స్లాట్, రెండో స్లాట్, మూడో స్లాట్, నాలుగో స్లాట్, 12 స్లాట్, 13 నుంచి 15 లక్షలు అవుతాయి. సో ఒకవేళ అంత లేదనుకుంటే మీరు ఒకటో స్లాట్ నుంచి కొనండి. సో నేను ఇంకొక పీడిఎఫ్ లోకి వెళ్ళి సో సిస్టమ్ నుంచి ఎంత ఆదాయం వస్తుంది, తర్వాత వర్క్ చేస్తే ఆదాయం ఎంత వస్తుందో సో దాన్ని నేను వెళ్తాను. ఇక్కడ ఒకటో స్లాట్ చెప్పాను కదా ఇంతకుముందు, ఇక్కడ ఇంతకుముందు చూపించాను కదా ఎల్లో కలర్ లో 13 అని, ఇక్కడ సీరియల్ నంబర్లు ఇచ్చాను చూడండి, 13 స్లాట్లని. దాని పక్కన బిఎన్బి రాశాను, ఎంత బిఎన్బి సారీ దాని పక్కన. సో మీకు ఒక నలుగురు వ్యక్తుల చేత కొనిపిస్తే ఒకటో స్లాట్ ని, ఒకటో స్లాట్ ఎంత అని చెప్పాను, $7 నుంచి $10 అంటే దాదాపుగా 450 రూపాయల నుంచి 650 రూపాయల నుంచి 1000 రూపాయల మధ్య ఒకటో స్లాట్ అవుతుంది. కొని దాన్ని ఏం చేయాలి, నలుగురు చేత కొనిపిస్తే మీరు రెండో స్లాట్ కొనవచ్చు. ఇక్కడ సింపుల్ గా వచ్చిన లాభంతో రెండో స్లాట్ మీరు కొనవచ్చు. లేదా మీరు డైరెక్ట్ గా 6వ స్లాట్ కొని 6 స్లాట్లని కూడా కొంతమందితో 3 స్లాట్లు కొనిపించవచ్చు. లేదు సార్ నా దగ్గర మనీ ఉంది 6 స్లాట్ల వరకు ఎంత అవుతుంది చెప్పారు ఇంతకుముందు, ఒక 12 నుంచి 15,000 అవుతుంది 6 స్లాట్ల వరకు. కొన్న తర్వాత కొంతమంది చేత కొనిపించాలి. ఆ కొంతమంది ఒకటో స్లాట్ కొంటారు, కొంతమంది 2 కొంటారు, కొంతమంది 4 కొంటారు, కొంతమంది 5 కొంటారు, కొంతమంది 6 కొంటారు. అలా కొనిపించండి. లేదు సార్ నేను 10 స్లాట్లు డైరెక్ట్ కొంటాను, 10 స్లాట్ల వరకు దాదాపుగా అవునా, సో మాక్సిమం ఒక 2 lakhs రూపీస్ వరకు అవుతుంది అంతవరకు. బిఎన్బి లెక్కలు చూడాలంటే సో 7.6 బిఎన్బి అవుతుంది. ఇక్కడ రాసాను 10 కి ఆపోజిట్ గా బిఎన్బి 7.6 బిఎన్బి. సో దాదాపుగా ఈ రోజు అయితే లాక్స్ లో ఒక బిఎన్బి పెరిగింది కాబట్టి దాదాపుగా 2.5 lakhs లో మాక్సిమం 3 lakhs అలా కవర్ 2 lakhs అండ్ 2.5 lakhs వరకు అవుతుంది అప్రాక్సిమేట్లీ. అప్పుడు మీరు 10 కొన్న తర్వాత 6వ స్లాట్ ఎంత మందినైనా కొనిపించవచ్చు. కొంతమంది 6 కొంటే 6 కొనిపించండి, కొంతమంది 2 కొంటే 2 కొనిపించండి, కొంతమంది 1 కొంటే 1 కొనిపించండి, కొంతమంది 9 కొంటే 9 కొనిపించండి, కొంతమంది 7 కొంటే 7 కొనిపించండి, కొంతమంది 10 కొంటే 10 కొనిపించండి. ఇది మనం చేయాల్సినటువంటి పని. ఆ స్లాట్లను బట్టి కమిషన్లు వస్తాయి. 9 కొంటే కొంత కమిషన్లు, 10 కొంటే కొంత కమిషన్లు పెరుగుతాయి, 7 కొంటే కమిషన్లు కొంచెం తగ్గుతాయి, ఎందుకంటే 8లో కంపేర్ చేస్తే. 6 కొనిపిస్తే 7 కన్నా తక్కువ కమిషన్ వస్తుంది, 5 కొనిపిస్తే 6 కన్నా తక్కువ కమిషన్ వస్తుంది, 4 కొనిపిస్తే 5 కన్నా తక్కువ కమిషన్ వస్తుంది, 4 స్లాట్ కొనిపిస్తే అవునా 4 స్లాట్ కొనిపిస్తే 3వ స్లాట్ కొనిపిస్తే 4వ స్లాట్ కన్నా తక్కువ కమిషన్ వస్తుంది. అందరికి తెలుసు కదా. స్లాట్ లో మీరు కొన్నదాన్ని బట్టి సో చిన్న స్లాట్లు కొంటే చిన్న కమిషన్లు వస్తాయి. బిఎన్బి రూపంలో కమిషన్ ఇస్తుంది సిస్టమ్. ఇక్కడ బిఎన్బి రూపంలో కమిషన్ ఇస్తుంది. లేదు మీరు 13 స్లాట్లు కొన్నారు, అప్రాక్సిమేట్లీ పెట్టి 15 నుంచి 16 లక్షల కాస్ట్ అవుతుంది. మీరు ఏ స్లాట్లు అయినా కొనిపించవచ్చు వాళ్ళ దగ్గర చేత. కొంతమంది 1 కొనిపించచ్చు, కొంతమంది 7 కొనిపించచ్చు, కొంతమంది 10 కొనిపించచ్చు, కొంతమంది 11 కొనిపించచ్చు, కొంతమంది 12 కొనిపించచ్చు, కొంతమంది 13 కూడా కొనిపించవచ్చు మీలాగే. అయితే మీకు ఒకటి అర్థం కావాలి. ఓకే నేను కొన్ని స్లాట్లను కొన్నాను, కొంతమంది చేత స్లాట్లు కొనిపించండి అని చెప్పారు. ఆ విధంగా కమిషన్ వస్తుందని చెప్పారు. అవునా. సో మరి ఎందుకు కొనాలి ఈ స్లాట్లని, ఎక్కువ స్లాట్లని ఎందుకు కొనాలి అంటే సిస్టమ్ నుంచి వచ్చే ఆదాయం కూడా ఇక్కడ ఒకటి ఉంది అని చెప్పాను ఇంతకు ముందే. అవునా. ఆ సిస్టమ్ నుంచి వచ్చే ఆదాయం కూడా మీకు అధిక మొత్తంలో రావాలి అంటే, ఎక్కువ మొత్తంలో రావాలి అంటే ఈ స్లాట్లు ఎక్కువ కొనడానికి ట్రై చేయాలి. ఎక్కువ కావాలంటే ముందుకు రావాలి. ఉన్న కాడికి వచ్చింది అనుకుంటే అక్కడే ఉండాలి. ఇందులో కూడా డౌట్ ఏం లేదు. కమిషన్ ఇక్కడ కన్ఫ్యూజన్ ఏం అవసరం లేదు. 6వ స్లాట్ వరకైనా సిస్టమ్ నుంచి వచ్చే ఆదాయం సిస్టమ్ నుంచి వస్తుంది. 5వ స్లాట్ వరకు మీరు కొన్నా సిస్టమ్ నుంచి వచ్చే ఆదాయం సిస్టమ్ నుంచి వస్తుంది. బట్ మీరు అలాగే అనుకున్నారా? స్టార్టింగ్ లో క్వశ్చన్ ఇస్తాను, ఎంత కావాలి, ఎంత సమయంలో కావాలి. నువ్వు అంతే కావాలి, అంత సమయంలో కావాలనుకుంటే 5లోనే ఆగండి. లేదు నాకు ఎక్కువ కావాలనుకుంటే 6 స్లాట్ లోకి రండి, ఇంకా 9 ఎక్కువ కావాలనుకుంటే 9కి రండి, ఇంకా చాలా ఎక్కువ కావాలనుకుంటే 13కి రండి. ఇది ఈ క్వశ్చన్ కి ఎవరు సమాధానం చెప్పాలి? అప్లైనర్ చెప్పాలా? లేదు కదా. ఈ క్వశ్చన్ కి సమాధానం మనకే తెలిసి ఉండాలి. మనకి ఎంత ఆదాయం కావాలి, ఎప్పుడు కావాలి అనేది మనకే తెలిసి ఉండాలి. ఎందుకంటే సో మనం అందరం కూడా ఏదో ఒక మంచి
ఎక్కడండి? ఏదో ఒక జాబ్ చేస్తున్నావు, లేదా ఒక మంచి అందరం గ్రాడ్యుయేట్స్ లేదా 10th క్లాస్ ఎస్ఎస్ఐ ఇంటర్ ఏదో చదువుకున్నాము, లేదా ఏది చదువుకోకపోయినా జీవితంలో మనం పని చేస్తున్నాం డబ్బు కుదిరించి. ఆ డబ్బును సంపాదించడం వల్ల మనకున్న స్ట్రగుల్ ఏందో మనకు తెలుసు, అర్థమవుతుంది ఇక్కడ. అందుకే సిస్టమ్ నుంచి వచ్చే ఆదాయం కూడా మనకి అధిక మొత్తంలో కావాలి, ఎక్కువ కావాలి అనుకుంటే ముందుకు రావాలి, వచ్చిన కాడికే చాలనుకుంటే అక్కడే ఉండాలి. అది మీ ఇష్టం అది. ఓకే అండి. మరి ఇక్కడ ఈ పీడిఎఫ్ లో నేనేం చెప్తున్నానంటే, సో మీకు చెప్పాను, మీరు ఎన్ని స్లాట్లు కొంటారు అన్ని స్లాట్లు కొని కొంతమంది చేత కొనిపించండి. అది ఇక్కడ పని, వర్కింగ్ ఇన్కమ్ అని చెప్పాను. ఇక్కడ మనం చేయాల్సినటువంటి పని. ఈ ఫిగర్ ని నేను ఎలా చెప్తున్నానంటే, ఒకటో స్లాట్ ని నలుగురి చేత కొనిపిస్తే వచ్చే ఆదాయం నేను మాట్లాడుతున్నాను. రెండో స్లాట్ ని నలుగురి చేత కొనిపిస్తే, మూడో స్లాట్ ని నలుగురి చేత కొనిపిస్తే, ఇలా ప్రతి స్లాట్ ని నలుగురి చేత కొనిపిస్తే, ఈ నలుగురు కొత్త కొత్త వ్యక్తులు కావాల్సినటువంటి అవసరం లేదు. ఒకటో స్లాట్ లో ఉన్న నలుగురే రెండో స్లాట్ ను కూడా కొనవచ్చు. రెండో స్లాట్ ని కొన్న నలుగురు వ్యక్తులే మూడో స్లాట్ కూడా కొనవచ్చు. మూడో స్లాట్ ని కొన్న నలుగురు వ్యక్తులే నాలుగో స్లాట్ కూడా కొనవచ్చు. ఇలా వాళ్ళే కొనవచ్చు, లేదా కొత్త వాళ్ళు కూడా కొనవచ్చు ఆ స్లాట్ ని నలుగురు. ఇలా నలుగురు చేత కొనిపిస్తే ప్రతి స్లాట్ ని, సో మీకు ఎంత ఇన్కమ్ ఉంటుందంటే, నేను స్లాట్ వైజ్ గా కూడా రాశాను చూడండి. అప్ టు బిఎన్బి లో, ఇక్కడ బిఎన్బి అంటే ఆ స్లాట్ ని నలుగురు వ్యక్తుల చేత కొనిపిస్తే వచ్చే బిఎన్బి అది. ఆ బిఎన్బి మీకు డాలర్లలో ఎంత అంటే నేను మళ్ళీ లాస్ట్ లో చూపిస్తాను. ఓకే, ఎలా చెక్ చేసుకోవాలి అనేది. ఇక్కడ 2 రాశాను, స్లాట్ 2 అని రాశాను, దాని పక్కన బిఎన్బి అని రాశాను. రెండో స్లాట్ ని నలుగురు వ్యక్తుల చేత కొనిపిస్తే వచ్చేటటువంటి బిఎన్బి ప్రాఫిట్ మీకు. ఇక్కడ డాలర్లు లేదు, ఐఎన్ఆర్ లేదు. అవును, బిఎన్బిఏ మనము కొనిపిస్తున్నాం కాబట్టి బిఎన్బి ఇస్తుంది సిస్టమ్. ఈ విధంగా 5వ స్లాట్ ని మీరు కొని 5వ స్లాట్ ని కూడా నలుగురు వ్యక్తుల చేత కొనిపిస్తే ఎంత బిఎన్బి వస్తుందో రాస్తాను. ఇక్కడ 0.2 బిఎన్బి వస్తుంది నలుగురు వ్యక్తుల చేత కొనిపిస్తే వచ్చేటటువంటి ప్రాఫిట్ ఇది. ఇంతకు ముందు మీరు చూసారు, మీరు ఎన్ని స్లాట్లు కొంటే అన్ని స్లాట్లు మీరు కొనండి స్తోమతను బట్టి. అంత ఆ స్లాట్లనే అక్కడి వరకే కొంతమంది చేత కొనిపించండి. ఆ కొంతమందిని నేనేం చెప్తున్నానంటే, ఒక నలుగురు చేత కొనిపించండి. మినిమం నలుగురు చేత కొనిపించండి. ఏం జరుగుతుందో చూడండి వర్కింగ్ లో ఆదాయం. నలుగురు చేత కొనిపించడం అనేది చాలా చాలా ఈజీ పని. ఒకటో స్లాట్ ని నీకున్నటువంటి కమ్యూనికేషన్ లో ఒకటో స్లాట్ ని నలుగురు వ్యక్తుల చేత ప్రాపర్ గా కొనిపించగలగొచ్చు. సిస్టమ్ లో ప్రతి వ్యక్తికి నలుగురు వ్యక్తులు కంపల్సరీగా ఉంటారు. ఏముందండి, చాలా పెద్ద కష్టమా సార్ ఇది? ఏం జరుగుతుందో చూడండి లాజిక్ ఇక్కడ. మీరు ఒకటో స్లాట్ ని మీరు కొని నలుగురు వ్యక్తుల చేత కొనిపించారు. వచ్చిన ప్రాఫిట్ తో మీరు 2కి వెళ్ళారు. ఇలా చెత్త అయిపోతుంది కదా కింది వాళ్ళకు కూడా. పెద్ద పెద్ద స్లాట్లు కొనాల్సిన అవసరం లేదు, నిలబడే విజయం సాధించవచ్చు. ఇక్కడ ఒకటో స్లాట్ లోనే నిలబడే విజయం సాధించాలి అంటే కనీసం 1 year అయినా మనం సిస్టమ్ గురించి ఆలోచించాలి. సిస్టమ్ లో అప్లైన్ అని ఫాలో అవ్వాలి. సిస్టమ్ లో ప్లాన్ ఏ విధంగా ఫాలో అవ్వాలి. ఒకటో స్లాట్ లో నిలబడే 13వ స్లాట్ల వరకు అడుగు పెట్టవచ్చు. ఇక్కడ చెప్పండి, 7 నుంచి 8 1000 రూపాయలు ఒక నలుగురు చేత కొనిపించలేమా? 100 మందికి చెప్పండి, కనీసం నలుగురు కొనరా? లక్షలు పెట్టి కొనిపించట్లేదు ఇక్కడ ఒకటో స్లాట్ ని. అవునా? ఒక 500 నుంచి 1000 రూపాయల చేత ఒకటో స్లాట్ మీరు కొనండి, నలుగురు వ్యక్తుల చేత కొనిపించండి. ఆ వ్యక్తికి చెప్పండి అలా. మీరు నలుగురు వ్యక్తుల చేత కొనిపిస్తే ఏమైంది? 2కి వెళ్ళారు. వాళ్ళు కూడా నలుగురు కొనిపించి 2కి వెళ్తున్నారు. ఇలా ప్రాపర్ గా ఒక్కొక్క స్లాట్ ని దాదాపుగా అటు ఇటు తిప్పి కొడితే ఒక 10 నుంచి 12 నెలల్లో 13 స్లాట్లు అయిపోతాయి. ఒకటో స్లాట్ స్టార్ట్ చేసి 13 స్లాట్ల వరకు అయిపోతాయి ఇక్కడ. కానీ ఆ మనిషికి డబ్బులు అవసరం లేవు అనుకో నిజంగా చెప్పాలంటే. ఈ సిస్టమ్ 500 నుంచి 1000 రూపాయల వరకు ఈ సిస్టమ్ లో పని చేయండి అంటే కూడా సిస్టమ్ ఉంటుందా పోతుందా అని ఆలోచిస్తున్నాం కదా. ఇక్కడ ఏముంది లాజిక్? ఒకటో స్లాట్ నలుగురు చేత కొనిపించి 2కు వెళ్తున్నాం సింపుల్ గా ప్రాఫిట్ తోని. ఇదే మనం చేయాల్సిన పని. వాళ్ళు కూడా ఒకటో స్లాట్ నలుగురు చేత కొనిపించి వాళ్ళు 2కి వస్తారు, మనం 3కి వెళ్తాం. ఇది ప్రక్రియ. ఇక్కడ లక్షలు కోట్లు పెట్టి లక్షలు పెట్టి నిన్ని లక్షలు పెట్టమనట్లేదు, వాళ్ళని లక్షలు పెట్టమనట్లేదు.
అవునా, 1,00,000 వెంట్రుకలు రాలిపోయేటట్లు ఆలోచించమనట్లేదు సిస్టమ్. సింపుల్ పని, సింపుల్ టాస్క్. ఇది నువ్వు చేయవు, ఆ కిందలు చేయరు, ఆ కిందలు చేయరు. ఎందుకంటే ఓవరాల్ గా మనీ అందరికీ అవసరమే, కానీ పని చేయం. అది మనలో ఉన్నటువంటి వీక్నెస్, అది డిఫెక్ట్ అది. అందుకే బహుశా ఎవ్వరు కూడా ప్రాపర్ గా ప్రతి స్లాట్ లోకి నలుగురిని తీసుకురాలేకపోతున్నాం బహుశా. అందుకే 70% ఎక్కువ ఉన్నారు అక్కడే. అప్లైర్ సరిగ్గా లేరని, డౌన్ టైం సరిగ్గా లేదని 70 మంది ఆగాం అక్కడే. మిగతా 20% ఏదో అటో ఇటో కష్టపడి వచ్చారు, ఆగారు. వాళ్ళు చేతమైనంత వరకు చేశారు. 10% చేస్తున్నారు కదా. సో అందరూ కూడా 100% నిరంతరం పని చేయాలంటే ఇదే ఆ స్పీడ్, ఆ సిస్టమ్ లో దాగి ఉన్న ఇన్కమ్ ని మనం తొందరగా తీసుకురావాలంటే ఈ పని చేయాలి. ఒకటో స్లాట్ లో నిలబడి నలుగురు వ్యక్తుల చేత కొనిపించి వచ్చిన ప్రాఫిట్ తో 2కి వెళ్ళాలి. వాళ్ళకి అది నేర్పించండి. వాళ్ళు 2కి వస్తే మీరు 3కి వెళ్ళండి. మళ్ళా వాళ్ళు 3కి వస్తే మీరు 4కి వెళ్తారు. ఇదే సార్, ఇదే పని. ఎక్కువ పని లేదు ఇక్కడ. నిజంగా బిగ్గర తిప్పి కొడితే ఎవర్ గ్రీన్ లో 13 స్లాట్లు జస్ట్ 500లతో వచ్చి, 500 నుంచి 1000 రూపాయలతో వచ్చి 15 లక్షల ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసి ఇదిగో 27 లక్షల రూపాయలు మనం సొంతం చేసుకోవచ్చు. ఇక్కడ దాదాపుగా 27 lakhs ఇన్కమ్ సంపాదించవచ్చు. 27 లక్షలు సార్. మీరు అంచనా వేయండి, లాస్ట్ అమౌంట్ ఇచ్చాను నేను ఇక్కడ చూడండి. మీరు గాన ఈ విధంగా పని చెయ్యాలి. మీకు డబ్బు కావాలి అనుకుంటే చేయండి పని, డబ్బు అవసరం లేదుకుంటే అలాగే ఉండండి. అందులో కూడా ఫోర్స్ లేదు. ఈ పనిని అవునా 27 లక్షల ఇన్కమ్ ప్రతి స్లాట్ లోకి నలుగురు తీసుకువస్తే, అది కూడా లక్షలు పెట్టకుండా సింపుల్ సిస్టమ్ ఏ విధంగా చెప్పిందో, అప్లైనర్ ఏ విధంగా చెప్తున్నారో, ఒకటో స్లాట్ 4 చేత కొనిపించి వచ్చిన ప్రాఫిట్ తో 2 కొన్నాం. వాళ్ళకి అది నేర్పించండి. వాళ్ళు 2కి వస్తారు, మనం 3కి వెళ్తాం. వాళ్ళు 3కి వస్తారు, 4కి వెళ్తాం. వాళ్ళు 4కి వస్తారు, మనం 5కి వెళ్తాం. వాళ్ళు 5కి వస్తారు, మనం 6కి వెళ్తాం. ఇది పని, ఇదే పని. ఎవరు ఎంత ఖర్చు పెడుతున్నారు ఇక్కడ? ఎవరు కూడా లక్షలు పెట్టట్లేదు. చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రతి స్లాట్ ని ప్రతి నలుగురు ఒకటో స్లాట్ కొని జాగ్రత్తగా 2కి వస్తున్నారు. వాళ్ళు చేసిన పని అదే. ఇలా మహా అంటే 12 నుంచి 12 నెలల 13 స్లాట్లు అయిపోతాయి. ఎంత ప్రాఫిట్ ఉంది చూడండి. ఎవర్ గ్రీన్ లో 27 లక్షల బిఎన్బి లెక్కలు చూస్తే 111 బిఎన్బి ఉంది. ఐఎన్ఆర్ లో చూస్తే 27,79,250 రూపాయలు ఉంది. ఇక్కడ అప్ టు బిఎన్బి లో రాసాం. మొత్తం బిఎన్బి 111 బిఎన్బి, 27,79,250 రూపాయలు ఆదాయం. ఇప్పుడు బిఎన్బి పెరిగింది, 25,000 లాగా లెక్క వేసాను. దాదాపు 30 లక్షల రూపాయలు అవుతుంది. ఇది 30 లక్షల రూపాయలు. మీరు అంచనా వేయండి 30 లక్షల రూపాయలని. ఇప్పుడు అవునా ఇయర్ వైజ్ గా క్యాల్కులేషన్ చేయండి కదా. సో ఇదే కదా 30 lakhs డివైడెడ్ బై అవునా పోనీ 2 సంవత్సరాలకు వేసిన ఏమవుతుంది? నెలకి ఎంత పడినట్టు శాలరీ? 1,25,000 రూపాయలతో శాలరీ పనిచేసినట్టు. ఈ లాజిక్ ని మర్చిపోకండి డియర్ లీడర్స్. ఈ లాజిక్ ని మనం మర్చిపోవద్దు దయచేసి. సిస్టమ్ లో అప్పుడే ఇన్కమ్ కనపడకపోవచ్చు, 6 నుంచి 7 నెలల వరకు ఇన్కమ్ కనపడకపోవచ్చు, కానీ ఓవరాల్ గా ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటది. ఇలా ఉంటది ఫైనల్ రిజల్ట్. ఎక్కడ పోయింది ఫైనల్ రిజల్ట్? ఇలా ఉంది ఫైనల్ రిజల్ట్. ఇది ఫైనల్ రిజల్ట్. ఆ వర్క్ ని 2 సంవత్సరాలలో పని చేసిన, టాస్క్ కంప్లీట్ చేసిన, ఏముంది టాస్క్? ఒకటో స్లాట్ ని నలుగురు వ్యక్తుల చేత కొనిపించి మీరు 2కి వెళ్ళాలి. వాళ్ళు 2కి వస్తే వీళ్ళు 3కి వెళ్తారు. వాళ్ళు 3కి వస్తే మీరు 4కి వెళ్తారు. వాళ్ళు 4కి వస్తే మీరు 5కి వెళ్తారు. దయచేసి గమనించండి. ఈ పని ఈ యొక్క అంశాన్ని ఒక 2 సంవత్సరాల తర్వాత కూడా 13 స్లాట్లు కంప్లీట్ అయితే, సో మీ జీతం ఎంత? ఎవర్ గ్రీన్ లో మీ శాలరీ ఎంత సార్ నెలకి? మళ్ళీ చెప్పాలి. ఎవరు సార్ ఎంత శాలరీ? ఎవరైనా చెప్పండి. శాలరీ ఎంత సార్? 1,25,000 రూపాయలు నెలకి శాలరీ వచ్చినట్టు. ఇక్కడ నేను ఎంతమంది ఉన్నారో చూసి ఎవరినన్నాడు అడుగుతాను. ఎంతమందికి ఉంది 1,00,000 రూపాయల పైన శాలరీ? చేతుల్లో పండి ఒక్కసారి 1,00,000 రూపాయల శాలరీ ఉంది అన్న వాళ్ళు చేతులు లేపండి. ఇక్కడ 1,00,000 రూపాయల శాలరీ నాకు ఉంది అన్న వాళ్ళు చేతులు లేపండి. ఇక్కడ ఎవ్వరు లేరు. ఉన్నారా? ఉంటే చేతులు లేపండి దయచేసి. 1,25,000 ఇచ్చింది కదా అక్కడ. 1,25,000 రూపాయలు నాకు శాలరీ ఉంది అనే వాళ్ళు చేతులు లేపండి. ఇక్కడ లేరు, ఉండరు. హైలీ ఇంపాసిబుల్. అది హైలీ ఇంపాసిబుల్. ఇంజనీర్లకి, డాక్టర్లకి ప్రతి నెల అవునా రోజు వాళ్ళు ఆఫీసులకు వెళ్ళి పని చేస్తే తప్ప వాళ్ళకు 1,25,000 రూపాయలు
లేదా ఒక బిజినెస్ పీపుల్ కి మార్నింగ్ నుంచి నైట్ అంతా మా డే అంతా అక్కడ కూర్చుంటే షాప్ లో వాళ్ళ ప్రాఫిట్ అంతా మిగులుతుంది. కానీ ఎవరి దీనిలో ఏం చేస్తున్నాం మనం? ఏం చేస్తున్నాం? ఒకటో స్లాట్ ని నలుగురు చేత కొనిపించి వచ్చిన ప్రాఫిట్ తో రెండుకి వెళ్తున్నాం మనం. అది మన పని. మన వాళ్ళ నలుగురికి సర్వీస్ అందించి వాళ్ళను రెండుకు తీసుకొస్తే మనం మూడుకి వెళ్తున్నాం. అది పని. ఆ పనిని 2 సంవత్సరాలలో కంప్లీట్ చేయండి. 24 నెలల్లో పని చేయండి. మీకు స్టార్టింగ్ దశలోనే ఇన్కమ్ కనపడకపోవచ్చు, ఆదాయం కనపడకపోవచ్చు. ఓవరాల్ గా ఫైనల్ రిజల్ట్ ఏం దొరికింది అక్కడ? 1,25,000 రూపాయలు యావరేజ్ గా తీసుకున్నట్లు అక్కడ. ఏమైంది మరి పని చేయడానికి ఇక్కడ? ఎందుకు మనం ఇక్కడ ఈ సిస్టమ్ ఉంటుందా పోతుందా, నాన్ వర్కింగ్ ఇస్తుందా పోతుందా, ఎందుకు ఆ నెగటివ్ క్వశ్చన్లు మన మైండ్ లో ఎందుకు నెగటివ్ క్వశ్చన్లు ఎందుకు మనకి? అవన్నీ ఎవరైనా లక్షలు ఏమైనా ఖర్చు పెడుతున్నారు, ఎందుకు ఆ టెన్షన్లు ఎందుకు? దన్నని 10కి రావాలి, లేదా దన్నని 7కి రావాలి, దన్నని 6కు రావాలి, 6కు ఒకరిని తీసుకురావాలి. అవునా? సో అప్లైన్ ఫోన్ చేయాలి, నాకు ఇంకా నాన్ వర్కింగ్ రాలేదు, 1 year అవుతుంది, ఇంకా నాకు ఆటో పూల్ రాలేదు, నాన్ వర్కింగ్ ఎంత వరకు వచ్చింది? అవునా? ఇది ఒక చిన్న, ఎప్పుడు మనం బాగుపడతాయి జీవితాలు చెప్పండి? ఎప్పుడు బాగుపడతాయి మన జీవితాలు ఇలా ఉంటాయి క్వశ్చన్స్? ఒక 1 year ఏమైందండి? ఈ ప్లాన్ ఏమైంది? ఇది పెద్ద కష్టమా? పోనీ ఏమైనా లాస్ ఇక్కడ లక్షలు పెడుతున్నామా, ఇక్కడ కోట్లు పెడుతున్నామా? ఎవరు చెప్పారు మిమ్మల్ని లక్షలు కోట్లు పెట్టమని చెప్పి? ఎవరు చెప్పారు? ఇది సిస్టమ్ చెప్పిందా లేదా అప్లైన్ చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు ఇక్కడ? ఎవరు చెప్పినా కూడా అది మీ వ్యక్తిగత విషయం. ఒకవేళ మీ దగ్గర డబ్బు ఉంది పెట్టండి, తప్పలేదు దాంట్లో. కానీ దయచేసి వన్ కండిషన్, అప్పు చేయకండి. అప్పు చేయొద్దు ఇక్కడ కదా. సో వర్క్ చేయండి, ఈ విధంగా వర్క్ చేయండి, సిస్టమ్ తో కనెక్టివిటీలో ఉండండి. మీ శాలరీ ఎంత? మీకు ఎవర్ గ్రీన్ లో శాలరీ ఈ నెలలో కనపడకపోవచ్చు, 2వ నెలలో కనపడకపోవచ్చు, 3వ నెలలో కనపడకపోవచ్చు, లేదా 9వ నెలలో కనపడకపోవచ్చు, కానీ 12వ నెలలో కనపడకపోవచ్చు. కానీ ఓవరాల్ గా 2 సంవత్సరాలు కనుక కష్టపడితే 2,25,000 రూపాయలు శాలరీ తీసుకున్నట్టు ఇక్కడ. అలా ప్రతి ఒక్కరు నలుగురు ఇస్తే ఆ కింద డీల్ కూడా మీకు నలుగురు యాడ్ అవుతారు. కింద డీల్ కూడా మళ్ళీ నలుగురు యాడ్ అయ్యి, మీకు తెలియకుండానే ఒక 4 వ్యక్తులు యాడ్ అయిపోయి, మీరు టీం ద్వారా మీకు యాడ్ అయిపోయి మళ్ళా ఒక 27 లక్షలు యాడ్ అవుతాయి మీకు. దయచేసి బాగా గుర్తుపెట్టుకోండి. అవి అడిషనల్ గిఫ్ట్. అవి ఓవరాల్ గా 50 లక్షల రూపాయలు సింపుల్ గా ఒక 1000 రూపాయలతో సిస్టమ్ లో ఒకటో స్లాట్ కొని మనము 4వ స్లాట్ ఒక నలుగురు చేత కొనిపించి వచ్చిన ప్రాఫిట్ ని 2కి ఇచ్చాం. ఇదే పని చేస్తున్నాం మనం. ఓవరాల్ గా మన నలుగురు ద్వారా వచ్చిన ఆదాయం 27 లక్షలు. అడిషనల్ గా ఆ కింద డీల్ ఇస్తారు కాబట్టి మనకు తెలియకుండానే అదొక 27 లక్షలు. ఓవరాల్ గా 54 లక్షల రూపాయలంటే ఇప్పుడేంటి, మీరు దీన్ని తీసేస్తాను ఇక్కడ. 54 లక్షల రూపాయలని తీసేస్తే 2 నెలల్లో పని చేయండి సార్, 2 నెలల్లో కానివ్వండి సార్, పోయే నష్టం ఏముంది ఇక్కడ? 2,25,000 రూపాయలు నెలకి శాలరీ వచ్చినట్లు ఎవర్ గ్రీన్ లో. ఏం పని చేస్తాను ఇక్కడ? ఏం పని? మన పని ఏంటిది? మన పని ఏంది? ఒకటో స్లాట్ కొని ఒకటో స్లాట్ ని 4 వ్యక్తుల చేత కొనిపించి వచ్చిన ప్రాఫిట్ తో 2కి వెళ్ళాం. వాళ్ళు 2కి వస్తే మనం 3కి వెళ్ళాం, వాళ్ళు 3కి వస్తే మనం 4కి వెళ్ళాం. ఇలా ఆ 13 స్లాట్లని 12 నెలలనే కంప్లీట్ చేయండి. ఇదో నేను ఇప్పుడు 12 నెలలకే ఇస్తాను ఇక్కడ. డివైడెడ్ బై 12 చేస్తే నెలకి 4,50,000 రూపాయల శాలరీ వచ్చినట్టు ఎవర్ గ్రీన్ లో. ఎప్పుడైనా వచ్చిందా మనకి శాలరీలా? ఎక్కడైనా వచ్చిందా మనకి శాలరీ? ఇంత శాలరీ అబ్బా 50,000 రూపాయల శాలరీ నీకు ఇస్తానంటే అయిపోయింది. ఇంకా మనంతా అంటే అక్కడున్న సిచ్యువేషన్ అది గ్రేట్ అనుకోండి. అవునా? మరి ఏది గ్రేట్? దానితో కంపేర్ చేస్తే ఎవర్ గ్రీన్ గ్రేటా, అది గ్రేటా? నెలకి 4,50,000 రూపాయలు ఇస్తా అని చెప్తుంది. మీరు పని చేస్తే అది పనే ఇది పనే. నా దగ్గర చేయాల్సిన పని, మీరు ఒకటో స్లాట్ కొని 4 చేత కొనిపించి ఆ ప్రాఫిట్ ని మీరు 2కి వెళ్ళండి, వాళ్ళని 2కు తీసుకొచ్చి మీరు 3కి వెళ్ళండి. ఈ పనిని 12 నెలల్లో చేస్తే మీ ఆదాయం నెలకి 1,50,000 రూపాయలు. నేను ఇచ్చేటటువంటి సాఫ్ట్వేర్ ని రెడీ చేసుకున్నా, మీరు రెడీగా ఉన్నారా అని నేను అడుగుతుంది సిస్టమ్. లేదా 24 నెలల్లో పనిచేసిన ఆ వర్క్ ని నెలకి 2,25,000 రూపాయలు నీకు నేను ఇస్తాను, నువ్వు రెడీయా అని చెప్తా అడుగుతుంది సిస్టమ్. లేదా మీరు 3 సంవత్సరాల్లో పనిచేశారు, నెలకి 1,50,000 రూపాయల శాలరీ నేను ఇవ్వడానికి నీకు సిద్ధంగా ఉన్నాను, మీరు రెడీయా అంటుంది సిస్టమ్ కదా. లేదా నేను 4 సంవత్సరాలలో పనిచేస్తాను, నెలకి నీకు 1,12,000 రూపాయల శాలరీ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను, మీరు రెడీ అని చెప్తుంది. మీరు చేయాల్సిన పని ఒకటో స్లాట్ కొని 4 చేత కొనిపించి వచ్చిన ప్రాఫిట్ తో మీరు 2 కొని వాళ్ళకి 2 తీసుకురండి, మీరు 3కి వెళ్ళండి. ఇలా
కంప్లీట్ చేయండి వర్క్ ని. లేదా అవునా నేను 5 సంవత్సరాలలో కంప్లీట్ చేస్తానంటే నెలకి 90,000 రూపాయలు శాలరీ లాగా వచ్చినట్లు మీరు రెడీయా? మీరు రెడీగా ఉండాలా చెప్పండి, నేను ఇస్తాను. లేదా 6 ఇయర్స్ లో ఈ టాస్క్ ని కంప్లీట్ చేస్తాను, నెలకి 75,000 రూపాయల శాలరీ దాకా నేను ప్లాన్ డిజైన్ చేశాను, మీరు రెడీయా? వర్క్ చేయడానికి రెడీయా? లేదా నేను 7 ఇయర్స్ లో కంప్లీట్ చేస్తాను, నెలకి అవునా 64,000 రూపాయల శాలరీ వచ్చినట్లు మీరు రెడీయా? చెప్పండి, ఏ ఇయర్ లో నిలబడదాం మనం? చెప్పండి సార్, ఏ ఇయర్ లో నిలబడదాం? ఏ ఇయర్ లో నిలబడదాం చెప్పండి సార్ మనం. నేను ప్రతి ఇయర్ ని కూడా క్యాలిక్యులేషన్ చెప్పాను, ఆ వర్క్ ని ఎన్ని ఇయర్ లో, అవునా ఎన్ని ఇయర్ లో. ఒకవేళ అది ఎప్పుడో సార్ కదా 7 సంవత్సరాలలో అయిందైతే మళ్ళీ మిగతా సంవత్సరాలు నేనేం చేయాలి సార్? మీ పని మీరు పెంచేయండి. వెళ్తున్నారు కదా ప్రైవేట్ వర్క్, ప్రైవేట్ తర్వాత గవర్నమెంట్ జాబ్, గవర్నమెంట్ వర్క్ చేస్తున్నారు కదా, అది ఫ్యామిలీతో రన్ చేయండి, ఇది పార్ట్ టైం గా వర్క్ చేయండి. ఆఫీస్కి వెళ్ళొచ్చారు, ఇంట్లోకి వచ్చున్నారు, వాళ్ళతో మీరు కన్సల్ట్ అవ్వండి, మాట్లాడండి. నేను 4లో ఉన్నాను, మీ సిచ్యువేషన్ ఏంటిది? వాళ్ళు కూడా డౌన్ థింగ్ ఫోన్ చేస్తారు, అలా ముందుకు రండి. 7 ఏళ్లలో వర్క్ చేస్తే మీరు ఓవర్ యావరేజ్ గా 64,000 రూపాయల శాలరీ తీసుకున్నట్టు ఇక్కడ, అవునా. బహుశా 1 ఇయర్ లోనే కంప్లీట్ చేశారనుకోండి, సో మీరు మాత్రం చాలా చాలా అవునా సో సూపర్ గుడ్ మ్యాన్ అన్నమాట వర్కింగ్ లో, అవునా. 4,50,000 రూపాయల శాలరీ తీసుకొని మీకు గెట్ రెడీ, అవునా. సో బై ద వే మళ్ళొక్కసారి సిస్టమ్, అవునా, సిస్టమ్ నుంచి వచ్చాక మీరు 13 స్లాట్లు కొన్నారు కాబట్టి 13 స్లాట్లు మీరు కొన్నారు కాబట్టి, అవునా, సిస్టమ్ నుంచి వచ్చే ఆదాయము 3,996 బిఎన్బి సిస్టమ్ నుంచి వస్తుంది కదా. ఈ ఆదాయము దాదాపుగా అప్రాక్సిమేట్లీ 25,000 గాళ్ళకి వేసుకుంటే 9,99,00,000 రూపాయలు సిస్టమ్ ఇచ్చేది బిఎన్బి. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మీరు ఈ స్లాట్లను కొన్నందుకు, ఆ 4 వ్యక్తులు వచ్చినందుకు, ఆ 4 వ్యక్తులు ఎప్పుడో 1 ఇయర్ కా 18 నెలలకా, 2 చెప్పాను కదా, 1 సంవత్సరానికా, 2 సంవత్సరాల, 3 సంవత్సరాల, 4 సంవత్సరాల, 5 సంవత్సరాల యావరేజ్ గా నెలకు శాలరీ ఎంతలో కూడా చెప్పాను అక్కడ. ఆ ఇన్కమ్ తీసుకుంటూ అది ఎంత వర్క్ లో ఎన్ని ఇయర్లో కంప్లీట్ అయితే, 1 ఇయర్ 2 ఇయర్ 3 ఇయర్, సో దాన్ని బట్టి ఇక్కడ 3,996 బిఎన్బి సిస్టమ్ నుంచి తీసుకోవడానికి మనం అర్హత ఎలిజిబుల్ అవుతాం. దాదాపుగా 3,996 బిఎన్బి అప్రాక్సిమేట్లీ ఐఎన్ఆర్ లో వస్తే అది 25,000 బిఎన్బి డాలర్లుగా వేసాను. ఇప్పుడు 36,000 రూపాయలు దాటిందా? 10,000 రూపీస్ ఎక్కువ అయిపోయింది దానికి. ఇప్పుడు యావరేజ్ గా 25,000 లాగానే వేసినా దాని వాల్యూ 9,99,00,000 రూపాయలు అనమాట దాని వాల్యూ. ఇది ఎప్పుడు వస్తుందంటే నేను ఇంతకు ముందే చెప్పాను, ఇది సిస్టమ్ నుంచి వచ్చే ఆదాయం కాబట్టి, అవునా. సిస్టమ్ లో పని చేయాలి, ఆ పని చాలా స్పీడ్ గా జరగాలి, ఆ పనిని చాలా మంది కలిసి చేయాలి, ఇంతకు ముందే చెప్పాను 10% గానే పని చేస్తే ఈ సిస్టమ్ నుంచి వచ్చే ఆదాయము లేట్ అవుతుంది. అక్కడ లేట్ అవుతుంది. ఈ 10% 20% అవ్వాలి, 20% 30 అవ్వాలి, 30 40 అవ్వాలి, 40 60 అవ్వాలి, 60 70 మంది గన ఇలా పని చేస్తూ ఉంటే, సో ఈ విధంగా ఇన్కమ్ అంత స్పీడ్ గా తీసుకుంటాం. ఇది తప్ప ఏదో చేశాం కదా, ఈ సిస్టమ్ నుంచి వచ్చే బిఎన్బి ఎందుకు వస్తలేదు, నేను 12 నెలలు అయింది లేదా 9 నెలలు అయింది 8 నెలలు అంటే రాదు. ఎందుకు వస్తుంది? సిస్టమ్ చెప్పిందా, నువ్వు వచ్చినప్పుడే నేను ఇస్తానని కాదు. ఎవరైనా మీ అప్పైన కింద ఎవరైనా చెప్పింటే అది రాంగ్ అన్నమాట. అది సిస్టమ్ లో పని చేసిన విధానాన్ని బట్టి, స్పీడ్ను బట్టి ఈ ఆదాయం వస్తుంది. అయితే సార్ నేను మరి 13 స్లాట్లు కొనలేను కదా, ఏదో 4 3 5 కొన్నాను, నాకెంత ఆదాయం వస్తుందంటే మీరు ఎక్కడ కన్ఫ్యూజన్ అవద్దు. నేను ఆపోజిట్ గా రాసించాను. ఇక్కడ 1 స్లాట్ కొంటే 2 స్లాట్ కొంటే ఇక్కడ రాసిన బిఎన్బి మీరు రిసీవ్ చేసుకుంటారు. ఎప్పుడవుతుంది అది? 4 ఏళ్ళు కావచ్చు, 5 ఏళ్ళు కావచ్చు, 7 ఏళ్ళు కావచ్చు, 8 ఏళ్ళు కావచ్చు, 9 ఏళ్ళు కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు. ఇక్కడ రాసినటువంటి బిఎన్బిని లేదా 3 ఏళ్లలో కావచ్చు, లేదా 2 ఏళ్లలో కావచ్చు, లేదా 6 నెలల్లో కూడా కావచ్చు. నేను ఎందుకు చెప్పాను? ఈఏలను పెంచాను లేదా తగ్గించాను. ఎందుకు తగ్గించానంటే ఇది సిస్టమ్ నుంచి వచ్చే ఆదాయము. ఆ ఆదాయం ఎలా ఇస్తుందంటే మనం పని యొక్క స్పీడ్ను బట్టిస్తుంది, మనం చేసే పని స్పీడ్ను బట్టిస్తుంది ఆదాయం. ఇది కూడా పెద్ద మొత్తంలో ఆదాయమే. మనం ఏం చేసామంటే ఇక్కడ ఏమీ లేదు, 1వ స్లాట్ 4 మనం కొని 4 వ్యక్తుల చేత కొనిపించి వచ్చిన ప్రాఫిట్ తో 2కి వెళ్ళాం. అదే మన పని ఇక్కడ. వాళ్ళు 2కి వస్తే మనం 3కి వెళ్ళాం. అలా ఈ వర్క్ ని 1 ఇయర్ లో కంప్లీట్ చేస్తే 54 లక్షల ఇన్కమ్, 2 నెలల్లో పని చేస్తే 54 లక్షల ఇన్కమ్, 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో పని చేస్తే 3 సంవత్సరాలలో ఈ ఇన్కమ్, దాంతో పాటు ఈ ఇన్కమ్ కూడా వస్తుంది ఇక్కడ. బై ద వే మళ్ళీ మనకి వాళ్ళు డీల్ కూడా యాడ్ అవుతున్నారు కాబట్టి ఇది రెండోసారి కూడా వస్తుంది. 3,996 డబల్ అవుతుంది అక్కడ, అవునా. దాదాపుగా 8,000 బిఎన్బి మనం ఎలిజిబుల్ అయింటాం. 10 CR కి 20 CR వర్త్ 8 4,000. ఇక్కడ 4,000 బిఎన్బి ఉంది. మీరు ఒకవేళ 3వ స్లాట్ కొంటే 36 72 అవుతుంది. ఆ డీల్ వచ్చి మళ్ళీ యాడ్ అవుతాయి.
లేదా మీరు 13 కంప్లీట్ చేశారు, ఆ కింద డీల్ కూడా 13కి వచ్చారు అనుకుంటే ఇది 8,000 బిఎన్బి అవుతుంది. 3,990 అంటే యావరేజ్ గా 4,000 బిఎన్బి లాగా తీసుకుంటున్నా ఆ డీల్ వచ్చి ఆర్డర్ కావడం ద్వారా ఇది 8,000 బిఎన్బిగా మారి దాదాపుగా 20 CR లోకి మారిపోతుంది. ఇది ఇక్కడ చెప్పండి, అవునా? ఇక్కడ పని చేస్తేనేమో 1 year 2 years 3 years నెలలాగా మీరు మార్చి చెప్పారు. చాలా బాగుంది సార్, చాలా బాగుంది. పని చేస్తానంటే పని చేయండి, అవునా? సో దాంతో పాటు ఈ సిస్టమ్ నుంచి వచ్చే ఆదాయం కూడా ఇంకా మహా అద్భుతంగా ఉంది. ఏంది ఇక్కడ 36 రాశారు, సిస్టమ్ నుంచి వచ్చేది దాదాపుగా ఐఎన్ఆర్ లో 9 లక్షలు అంటే అవును, అది 25,000 వేస్తుంటే 9 లక్షలు ఉంది. అది ఈ 9 లక్షలు కూడా చాలా యూజ్ అవుతుంది, చాలా బాగుంది సిస్టమ్. కానీ వెయిట్ చేయాలి, దీని గురించి పని చేయాలి, మనం అందరం కలిసి పని చేయాలి, సిస్టాన్ని అర్థం చేసుకోవాలి ఏం చెప్తున్నారు, అవునా? సో మనం కూడా వాళ్ళతో పాటు ఒక చేయి కలుపుదాం. ఎందుకంటే ఎవర్ గ్రీన్ లో చాలా అవునా సిస్టమ్ నుంచి వచ్చే ఆదాయం చాలా ఉంది. ఇక్కడ కనీసం నలుగురే వచ్చిన 4,000 బిఎన్బి అంటే 10 CR 10 CR అంటే ఏంటండి, ఒక 10 సంవత్సరాలకు వచ్చింది అనుకోండి సార్, లెక్కేస్తున్న దాన్ని కూడా. మీరు అంటున్నారు కదా 10 CR అంటే, సో దాదాపుగా 10 సంవత్సరాలకు వచ్చింది అనుకోండి సార్. యావరేజ్ గా సంవత్సరానికి ఎంత వచ్చినట్టు చెప్తారు ఎవరన్నా? 10 సంవత్సరాలకే వచ్చింది అనుకోండి, 10 సంవత్సరాలకే వచ్చింది అనుకోండి. యావరేజ్ గా సంవత్సరానికి ఎంత అన్నట్టు? 1 కోటి రూపాయల వాల్యూ, దాని వాల్యూ. మరి ఏంటండి, ఎక్కడ పోయిందండి ఇన్కమ్? ఎప్పుడైనా తీసుకుంటున్నామా 1 year లో 1 కోటి రూపాయలు సంపాదించగలుగుతున్నామా? సంపాదిస్తున్నామా? మీరే చెప్పండి. వస్తుందా? ఎక్కడైనా ఉందా? ఆ మార్గం ఉందా? ఎక్కడైనా ఉందా? మనకి సిస్టమ్ తో అటాచ్మెంట్ ఉంటే, మనం పని చేయకపోయినా వాళ్ళతో ఒక కనెక్టివిటీ ఉంటే, అప్లైనర్లతో మనం ఒకరు సహాయం చేసే వాళ్ళగా ఉంటే, సిస్టమ్ లో ఏం జరుగుతుంది అనే అప్డేట్ మనం తెలుసుకోగలిగితే, మనకు తెలిసిన వాళ్ళకి చెప్పగలిగితే, ఆ 10 సంవత్సరాలలో వచ్చినా కూడా ఏం ఆశ్చర్యం మనకి. 10 కోట్లు ఏం అవసరం సార్? అప్పుడు 2 ఏళ్లలో 3 ఏళ్లలో 4 ఏళ్లలో వచ్చి ఏం కట్టుదామని, లేదా 10 సంవత్సరాలు వచ్చే ఏమైపోతుందండి? ఏమైనా అయిపోతుందా? ఒకవేళ 10 సంవత్సరాలు వచ్చింది అనుకోండి, 5 ఏళ్లలో వచ్చింది అనుకోండి, ఏం చేస్తావు? మా అంటే ఇల్లు కొంటావు, కారు కొంటావు, అంతేనా? ఇంకేమైనా చేస్తాం? మనలాంటి పీపుల్ ఏం చేస్తాం? ఆ డబ్బుని మల్టిపుల్ చేసుకునే ఆలోచన ఉంటే చేయగలుగుతాం, లేకపోతే ఒక ఇల్లు, కారు, లేదా పిల్లలకి మ్యారేజ్ ఏదో ఒకటి చేయగలుగుతాం. వాళ్ళకి 10 years లో వచ్చినా కూడా అదే కదా మనం చేసేది. బట్ కాకపోతే డ్యూరేషన్ ఎక్కువ. ఓవరాల్ గా 1 CR లాగా అక్కడ ఇన్కమ్ మనకు వస్తుందన్న సంగతి మనం మర్చిపోవద్దు. అక్కడ 10 సంవత్సరాల సిస్టమ్ లోకి వచ్చి అప్పుడే మాకు 2 సంవత్సరాలు అయిపోతుంది. ఇక్కడ పెద్దగా తేడా తెలియట్లేదు, రోజులు ఎట్లా గడిచిపోతున్నావో తెలియట్లేదు. పని చేస్తూ ఉంటే, పని చేయకపోతే నెల భారం అవుతుంది, రోజు కూడా భారం అవుతుంది. పని చేస్తే ఆ రోజు ఎలా తెలుస్తుందో, నెల ఎలా గడుస్తుందో అలా స్పెండ్ అయిపోతుంది. నిజంగా అప్పుడే సిస్టమ్ లోకి వచ్చి 1.5 year అవుతుందో అనే ఆలోచన కూడా లేకుండా అయిపోయింది కదా. సో ఒక 10 CR ఇన్కమ్ మళ్ళీ అక్కడ ఉంది. ఎలా ఉంది చెప్పండి? మరి ఆగొచ్చా, ఆగకూడదా? ఎంత ఇన్కమ్ జనరేట్? అప్పుడే రాకపోవచ్చు. 1 year కే మీకు ఆదాయం తక్కువ కావచ్చు, 2 సంవత్సరాలకు ఆదాయం తక్కువ కావచ్చు, 3 సంవత్సరాలలో సిస్టమ్ నుంచి వచ్చే ఆదాయం తక్కువ అవ్వచ్చు, 5 ఏళ్లలో సిస్టమ్ నుంచి వచ్చే ఆదాయం తక్కువ కావచ్చు మీకు. బట్ అల్టిమేట్ ఫైనల్ గోల్ ఏంటిది అక్కడ? యావరేజ్ గా ఏంటిది అక్కడ? 1 year కి 1 CR వచ్చినట్లు అక్కడ. ఆగాలి, ఓపిక పట్టాలి, అర్థం చేసుకోవాలి, సిస్టమ్ తో మనం అటాచ్మెంట్ ఉండాలి, కోఆపరేషన్ ఉండాలి. నీవో తీరు, నానో తీరు, నీదోటి నాదోటి, వాళ్ళట్టున్నారు, ఈ రీతి ఉన్నారు, నాకు ఈ సిస్టమ్ నచ్చలేదు, అది నచ్చింది, కాదిపోతుంది. ఇక్కడ ఆ లాస్ మనమే బాధ్యులం అవుతాం ఆ లాస్ కి. ఓకే అండి. సో మీరు వర్క్ చేస్తే, మీరు ఇక్కడే చూపించాను నెలలాగా శాలరీ ఎంత వచ్చిందో చూపించాను కదా. మీరు 1 year లో పనిచేస్తారా, 2 year లో పనిచేస్తారా, 3 year లో పనిచేస్తారా, 4 year లో పనిచేస్తారా? ఈ వర్క్ అంటే ఏంటిది? మీరు ఒకటో స్లాట్ కొని నలుగురు చేత కొనిపించి వచ్చిన ప్రాఫిట్ తో మీరు 2కి వెళ్ళాలి. అది పని. పని ఏదో కాదు, పని ఏంటిది? మీరు ఒకటో స్లాట్ కొని నలుగురు చేత ఒకటో స్లాట్ కొనిపించి వచ్చిన ప్రాఫిట్ తో 2కి వెళ్ళాలి. పని ఇదే. ఆ నలుగురు కూడా అదే చెప్పండి. ఆ నలుగురికి అదే చెప్పాలి. మీరు ఒకటో స్లాట్ కొన్నారు, నలుగురు చేత కొనిపించాలి, వచ్చిన ప్రాఫిట్ తో 2కి రండి. అదే పని అదే. ప్రతి ఒక్కరు చేయాల్సిన పని అదే. ఇలా తెలియకుండానే వాళ్ళు 2కి వస్తారు, వాళ్ళు 3కి వస్తారు, మీరు 4కి వెళ్తారు, 5కి వెళ్తారు. ఈ వర్క్ 1 year లో చేస్తే యావరేజ్ గా శాలరీ ఎంతలో చెప్పాను? 4,50,000 రూపాయలు. ఇది దొంగతనమా, దోపిడా? అవునా? సో ఇది స్మగ్లింగా, ఇది ఏంటిది? మోసమా, చీటింగా? అస్సలు కానే కాదు. ఇక్కడ వర్క్ చేసుకుంటున్నాం, బిఎన్బి కాయిన్ కొనిపిస్తున్నాం, వచ్చిన కమిషన్ అని మనం INR గా మార్చుకుంటున్నాం. ఇక్కడ ఏమైనా కమిషనా, ఫ్రాడా, అదా ఇదా అనేది లేదు. ఇది ఒక క్రిప్టో బిజినెస్ లో మనము స్లాట్లను కొనిపిస్తున్నాం ఈ సిస్టమ్ లోకి వచ్చి, అవునా? సో దాంతో పాటు సిస్టమ్ నుంచి వచ్చే ఆదాయం కూడా అప్రాక్సిమేట్లీ
ఇంత బిఎన్బిలు ఉన్నాయి. అప్ టు బిఎన్బిలో చూడండి అన్ని స్లాట్లకు కలిపితే రాస్తూ వచ్చాను ఇక్కడ. అవునా, దాదాపుగా 10 CR వర్త్ గల బిఎన్బి తీసుకుంటాం ఇక్కడ సిస్టమ్ నుంచి. 10 సంవత్సరాలు ఆగిన పెద్ద నష్టం ఏం లేదు. అవునా, ఎన్ని కట్టట్లేదు మనం, ఎన్ని కట్టట్లేదు. అవునా, ఎన్ని కట్టట్లేదు చెప్పండి. ఒక కారు ఈఎంఐ కొంటే ఏం చేస్తున్నాం ఇక్కడ, కారు ఒక 12 లక్షలకు ఒక 14 లక్షలకు మనం కొంటే ఏం చేస్తున్నాం, 14 లక్షలకు కార్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం చూడండి. 14 లక్షలకు కారు కొంటే ఒక 2 lakhs డౌన్ పేమెంట్ వాళ్ళకి చేసిన 12 లక్షలకు ఈఎంఐ రాసిస్తాడు. మంచిగా రాస్తాడు. ఇట్లా రాసి నెలకింత కట్టుకో, నెలకింత కట్టుకో, నెలకింత కట్టుకొని 10 సంవత్సరాలు లేదా 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు లెక్క అవుతుంది. అది ఆ లెక్క అవుతుంది. అక్కడ 10 సంవత్సరాలు కడుతున్నాం కదా, కార్ వేసుకొని తిరుగుతున్నాం. అవునా, సో అంటే నేను కార్ కొనుద్దాను కానీ చూడండి 10 years ఆగుతున్నామా లేదా, మనకు తెలియకుండా ఈఎంఐ కట్టేస్తున్నామా లేదా, అయిపోతుందా లేదా, ఆ కార్ మనకు సొంతం అవుతుందా లేదా, ఇల్లు అయినా కార్ అయినా. మరి ఇదేంటిది, ఫ్రీగా వచ్చేదానా, ఇంతేనండి ఫ్రీగా వచ్చేదానా, దీనికి అంత చులకనా, అంత లో ఎస్టిమేషన్. అవునా, సో ఇలా ఆలోచించండి. అక్కడైతే మనం ఆగుతున్నాం, నెల రాకపోతే బాగుంటదని అనుకుంటున్నాం అక్కడ, అంతేనండి. ఈఎంఐ కట్టే సందర్భంలో నెల రాకుంటే అయ్యో అప్పుడే నెల వచ్చిందా, అప్పుడే ఈఎంఐ కట్టాలా అని అక్కడ ఎదురు చూస్తున్నావు. నెల వద్దనుకుంటున్నావు, ఇంకో నెల లేట్ గా వస్తే బాగుంటుంది అనుకుంటాం అక్కడ ఈఎంఐ కట్టేటటువంటి సిచ్యువేషన్ లో. ఇక్కడ మాత్రం తొందర వస్తే బాగుంటది అనుకుంటున్నాం. ఆగుదామండి. యావరేజ్ గా ఆ ఫిగర్ ని మైండ్ లో ఉంచుకోండి. అవునా, ఇలాగాన ఉంచుకొని అందరము 10% వాళ్ళు 20 వాళ్ళు 30 50 60 70 అందరం కలిసి ఒక యూనిట్ గా సో మనం ముందుకు వెళ్ళి చేయగలిగితే యావరేజ్ గా సిస్టమ్ నుంచి తీసుకోవాల్సినటువంటి ఇన్కమ్ 10 years అయినా సరే యావరేజ్ గా 1 CR అక్కడ వచ్చినట్లు, 1 CR వచ్చినట్లు అక్కడ. అది ఇంకేం కావాలి, ఏం చేసాం మనం, ఒకటో స్లాట్ కొని ఒకటో స్లాట్ ని 4 చేత కొనిపించి వచ్చిన ప్రాఫిట్ తో 2 చేస్తాం. అదే పని అదే మనకు తెలియకుండానే మనం ఆ పని చేయగలిగితే, కింది వాళ్ళు చేయగలిగితే మనకు తెలియకుండానే 13 స్లాట్లు కొనేస్తాము. అదే పని, అసలు పని అది కాదు. మన పని ఏంటిదంటే ఇదే పని, ఒకటి కొని 4 చేత కొనిపించి వచ్చిన ప్రాఫిట్ తో 2 కొనాలి. అదే మన పని అదే. 6 7 9 10 కాదు, కొనడం కాదు, ఇదే మన పని. ఈ పనిని కింది వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు 2కి వచ్చారు, మీరు 3కి వెళ్ళాలి. ఆ పని వాళ్ళ కింది వాళ్ళకి ఎత్తే వాళ్ళు కూడా 2కి వస్తారు, మన వాళ్ళు 3కి వస్తారు, మనం 4కి వెళ్తాం. ఇది మన పని. దీనికి లక్షలు 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 పెట్టి ఉండేదంతా అప్పులు చేసి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడాల్సినటువంటి పని అప్లైనర్ చెప్పట్లేదు, సిస్టమ్ చెప్పట్లేదు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఎవరైనా కిందోళ్ళుగానా మీకు చెప్తే, తప్పుడు సమాచారం ఇస్తుంటే, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే అది మేము బాధ్యులం కాదు. అవునా, కొంతమంది చేస్తారు, డబ్బులు తీసుకుంటారు. అవునా, సో అప్పుడు వస్తుంది, ఇప్పుడే వస్తుంది అని చెప్తారు. అఫ్ కోర్స్ అప్పుడే రాకపోతే అది పొరపాటు అవుతుంది. అవునా, సో ఇక్కడ ఏం చెప్తున్నామో జాగ్రత్తగా గమనించండి. సిస్టమ్ నుంచి వచ్చే ఆదాయం వర్క్ లో స్పీడ్ ను బట్టి అది స్పీడ్ వస్తుంది తప్ప సిస్టమ్ అయితే ఇవ్వదు. దయచేసి గమనించాలి. కానీ ఫైనల్ అల్టిమేట్ గమనించండి. ఈ టాస్క్ ని అతి ఆడుతూ పాడుతూ సరదాగా మనం చేయవచ్చు ఆ పనిని మనం ఇక్కడ. అవునా, నిజంగా చెప్తున్నా 65,000 రూపాయలు 50,000 రూపాయలు నెలకి బిజినెస్ లో కూడా మనం తీయట్లేదు. అవునా, కొంతమందికి ఓన్ బిజినెస్ లు ఉన్నాయి ఇక్కడ, ఖర్చులు పోను. అవునా, లేదా సో కొంతమందికి శాలరీస్ కూడా రావట్లేదు. నేను ఎక్కడ వేసానో 65,000 శాలరీ అంటే ఈ టాస్క్ ని 6 ఏళ్లలో కంప్లీట్ చేస్తే చూడండి ఎంత 54 lakhs కదా, 54 lakhs డివైడెడ్ బై 12 నెలలు చేస్తే 1,50,000 రూపాయలు ఈ నెల శాలరీ లేదు. నేను ఎంత వరస్ట్ చేస్తున్నాను ఆ టాస్క్ అంటే 24 నెలలు వేస్తే 2,25,000 రూపాయల శాలరీ లాగా. ఆ చిన్న పనే చేద్దామా. అప్పుడే రిజల్ట్ కనపడకపోవచ్చు. ఈ రిజల్ట్ కనపడాలంటే ఇక్కడ పోరాడాలి. 6 పెట్టండి 9 లక్షల రూపాయలు. అవునా, 12 పెడితే మీ స్పీడ్ తగ్గిందని పని స్లోగా చేస్తున్నారని 4,50,000 రూపాయలు. ఇక్కడ సంఖ్య పెరిగిందంటే మీ స్పీడ్ తగ్గిందని, మనం పని చేసే స్పీడ్ తగ్గిందని, మనం సరిగ్గా పని చేయట్లేదు అని కదా. 2,25,000 లేదా 36 పెంచితే 1,50,000 రూపాయలు శాలరీ వచ్చినట్టు. నిజంగా ఉందా? ఒక బిజినెస్ లో చేస్తున్నామా? వస్తుందా సార్? రాదు. జాబ్ లో ఉందా? లేదు. ఒక పార్ట్ టైం గా చేయండి. ఒక గంట 2 గంటల సమయాన్ని మీటింగ్ కోసం కేటాయించండి. ఒక గంట సేపు ఆ 4 వ్యక్తుల చేతకి, ఆ 4 చేయనవా, ఎక్కువద్దు అసలు. ఆ 4 చేయండి. ఒక 20 మంది 30 మందికి చేస్తే వాళ్ళకి ఫోన్లు చేయలేము. అవునా, వాళ్ళకి ఫోన్లు చేయలేము. వాళ్ళు ఎవరైనా ఆ సర్వీస్ అందించమంటే వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు. ఆ 4 అయితే బాగుంటారు కదా, అక్కడెక్కడే ఉంటారు కదా. ఆ 4 అయితే ప్రతిరోజు ఒక గంట వాళ్ళకో 10 నిమిషాలు, వాళ్ళకో 10 నిమిషాలు మాట్లాడొచ్చు కదా. 4 చేశారా, 2కి వచ్చారా అని. ఇంతే కదా పని. ఇలా చేస్తూ పోతే 13 స్లాట్లు అయిపోతున్నాయి కదా అక్కడ. అట్లా అయిపోతే ఆ వర్క్ ని 12 నెలలు చేస్తే నెలకు 1,50,000 4,50,000 రూపాయలు వచ్చినట్టే కదా.
2 సంవత్సరాల్లో పనిచేస్తే నెలకి 2,20,000 శాలరీ వచ్చినట్లే కదా. 3 సంవత్సరాలలో కంప్లీట్ చేస్తే 1,50,000 శాలరీ వచ్చినట్లే కదా. 4 సంవత్సరాలలో పనిచేస్తే 1,12,000 శాలరీ వచ్చినట్లే కదా వర్కింగ్ లో కదా. సో మరి నాన్ వర్కింగ్ లో అక్కడ కూడా ఒక 10 years ఆగిన పెద్ద నష్టం ఏమి లేదు. ఓవరాల్ గా చూడండి, రిజల్ట్ ఓవరాల్ గా చూడండి. అదొక 1 CR యావరేజ్ గా 1 CR వచ్చింది కదా. సో ఈ సిఆర్లను సంపాదించడానికి ఈ నెలకి 50,000 జీతం మనం రావడానికి సో నానా ఇబ్బందులు పడుతున్నాం. ఎక్కడ జాబులు దొరుకుతున్నాయా, ఏ కంపెనీల్లో మనకు జాబ్ దొరుకుతుందా, అవునా, లేదా ఏ స్కూల్లో జాబ్ దొరుకుతుందా, ఏ కంపెనీలో జాబ్ దొరుకుతుందా, ఎంత ఇస్తాడు శాలరీ, క్యూలు కట్టి సర్టిఫికెట్లు తీసుకొని పోయిన క్యూలు కనబడుతున్నాం కదా. ఇక్కడ అంత రిస్క్ ఏమీ లేదు. ఇక్కడ మన ఫ్రెండ్ ఒక వ్యక్తి నలుగుట్లో, మన నేబర్ ఒక వ్యక్తి నలుగుట్లో, అవునా. సో మన యొక్క క్లాస్మేట్ మన ఆ నలుగురిట్లో ఒకరు, ఎవరో ఒక నలుగురు, కనీసం నలుగురు చేసావా, ఎవరు దొరకరు సార్ చెప్పండి, ఎవరున్నారు. మనం అనుకుంటాం ఎక్కడ పొరపాటు చేస్తున్నాం సిస్టమ్ లో అంటే, డైరెక్ట్ గా 9 కొట్టాలి, 9లోకి ఒక పర్సన్ రావాలి, 1,00,000 పెడతావా, 2 లక్షలు పెడతావా. డైరెక్ట్ గా 12 కొట్టాలి, నువ్వు 12 లక్షలు పెడతావా, ఎప్పుడు కొడతావు 12, నువ్వు కొట్టవు, వాళ్ళు కొట్టరు, అవునా. ఇక్కడ చేస్తే సిస్టమ్ ఎలా మల్టిపుల్ అవుతుంది చూడండి. సింపుల్ గా నలుగురుతో మల్టిపుల్ అయి 12 స్లాట్లు 13 స్లాట్లు మధ్యలో అప్గ్రేడ్లు జరుగుతూ ప్రతి వ్యక్తిని కూడా 13 స్లాట్ల వైపు నడిపిస్తుంది ఆ ఫార్ములా. 1వ స్లాట్ నువ్వు కొని 4 వ్యక్తుల చేత కొనిపించి నువ్వు వచ్చిన ప్రాఫిట్ తో 2కి వెళ్ళడం. ఆ పని చేయగలిగితే అదే పని సిస్టమ్ లో చేయాల్సినటువంటి పని 6 స్లాట్లు డైరెక్ట్ కాదు, 12 స్లాట్లు డైరెక్ట్ కాదు, 13 స్లాట్లు డైరెక్ట్ కాదు. డైరెక్ట్ అని మనం మాట్లాడుకుంటున్నాం, మనం చర్చించుకుంటున్నాము ఆ గ్రౌండ్ వర్క్ లో. కానీ సిస్టమ్ చెప్పిన ప్లాన్ ఇది, అప్లైన్ చెప్తున్న ప్లాన్ ఇది, టెలిగ్రామ్ లో చెప్తున్న ప్లాన్ ఇది. సో దయచేసి గమనించండి, ఈ పనిని చాలా జాగ్రత్తగా కొత్త వాళ్ళకి నేర్పించండి. ఇక్కడ కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా ఆ కింద పని చేసేటట్టు ట్రై చేయండి. అది ఇక్కడ చేయాల్సినటువంటి పని. మళ్ళీ మీరు పని చేయండి, ఏదో రెగ్యులర్ గా మనం పని చేస్తున్నాం కదా జాబ్, అది కూడా చేయండి. 1 గంట సమయాన్ని, 2 గంటల సమయాన్ని 7 నుంచి 9 గంటల వరకు కేటాయించండి. 1 గంట సమయాన్ని ఆ 4 వ్యక్తులతో మాట్లాడడానికి ట్రై చేయండి. ఆ 4 వ్యక్తులతో మాట్లాడడానికి ట్రై చేయండి కదా. వాళ్ళ 4 చేస్తారు, 2కి వస్తారు, వాళ్ళని కూడా ప్రతిరోజు మాట్లాడండి. ఆ 4 వ్యక్తుల చేత మాట్లాడించండి. ఆ 4తోనే మాట్లాడండి ప్రతిరోజు. ఆ 4 కూడా వాళ్ళ 4తోనే మాట్లాడతారు. ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. సాధ్యమైతేనే చేయండి. 3, 4, 5, 6 దాన్ని లేనిపోని అనవసరంగా సో వాళ్ళకి బర్డెన్స్ పెట్టి వాళ్ళకి కిందోళ్ళకి బడెన్స్ పెడతారు. మీరు వాళ్ళకి బడెన్స్ పెడితే వాళ్ళ కిందోళ్ళకి బడెన్స్ పెడతారు. అలా సిస్టమ్ స్ట్రక్ అవుతుంది, ఆగిపోతుంది. నేను 12 కొట్టాను, 13 కొట్టాను, 7 కొట్టాను, 6 కొట్టాను, అంత బియ్యంకి వస్తుందని ఒక నెగటివ్ కాన్సెప్ట్ వాళ్ళ మైండ్ లోకి వెళ్తుంది. కాబట్టి సిస్టమ్ నుంచి వచ్చే ఆదాయం స్టార్టింగ్ లో వేగంగా జరిగింది. ఎవరికి వర్కింగ్ మేమందరం ఉన్నాం, అందరం మీటింగ్ లోకి వచ్చాం, అందరు స్పీడ్ గా పని చేశారు. అప్పుడు 3 నెలలు 4 నెలల్లో వచ్చింది. తర్వాత ఈ ఫార్ములా బాగా అర్థమైపోయి, అవునా. సో వాళ్ళు డైరెక్ట్ గా 6, 7, 8, 9 చేపించడం, వాళ్ళ దగ్గర కూర్చోబెట్టడం, మనం కూడా అక్కడే ఉండడం, ఎవరు కూడా పని చేయకపోతే ఇప్పుడు 1 year అవుతుంది సిస్టమ్ నుంచి వచ్చే ఆదాయం తీసుకోవడానికి ఒక రౌండ్. అది ఇంకా పెరగాలి అనుకుంటే మన చేతిలోనే ఉంది, అది ఇంకా తగ్గాలి అనుకుంటే కూడా మన చేతిలోనే ఉంది. కాబట్టి డియర్ లీడర్స్, సో ఈ చిన్న పనిని నేర్పించండి దయచేసిగా. వాళ్ళకి 6లో వచ్చి 10 నెలలు ఖాళీగా కూర్చోబెట్టడం కన్నా 1వ స్లాట్ లోకి 4 కొనిపించి వాళ్ళని సింపుల్ గా రీతిలోకి తీసుకురావడానికి ట్రై చేయండి. ఇది ఒక సక్సెస్ కి విజయ మార్గం. ఇది నిజంగా చెప్పాలంటే మనం అనుకుంటున్నాము నాది 7 అయిపోయింది, 9 అయిపోయింది, కానీ సిస్టమ్ లో పని ఎలా జరుగుతుందో చూడాలి మనం. మీ వ్యక్తిగతమైనటువంటి పని కాదు, అందరూ అలా జరగట్లేదు పని. దయచేసి గమనించండి. అక్కడ నీ ఒక్కటి 12 కాదు, నీ ఒక్కటి 13 కాదు, నీ ఒక్కటి 6 కాదు, నీ ఒక్కటి 9 కాదు. సిస్టమ్ లో ఓవరాల్ గా పని ఎలా జరుగుతుంది, వర్క్ ఎలా జరుగుతుంది అంటే అలా చేస్తే వర్క్ అవునట్లు అక్కడ ఇలా జరగాలి వర్క్. ఎలా? 1వ స్లాట్ నువ్వు కొని 4 చేతుల చేత కొనిపించి వచ్చిన ప్రాఫిట్ తో నువ్వు 2కి వెళ్ళాలి. అది పని ఇక్కడ. ఆ పని చేయగలిగితే
అదే పని చేయాలి. అదే పని చేయగలిగితే ప్రాపర్ గా వాళ్ళు 2కి వచ్చారు చూడండి, 3 కంప్లీట్ అయ్యారు. వాళ్ళు 3కి వచ్చారు, మీరు 4 కంప్లీట్ అయ్యారు. అందరూ అలా అవుతుంటే విపరీతమైనటువంటి 6 అప్గ్రేడ్ అవుతాయి, 7 అప్గ్రేడ్ అవుతాయి, 9 అవుతాయి, 11 అవుతాయి, 12 అవుతాయి. ఇన్స్టాంట్ గా జరగకపోవచ్చు అప్గ్రేడ్, కానీ టైం తీసుకొని అవుతాయి, కానీ విపరీతంగా అవుతాయి సిస్టమ్ చెప్పినట్లు పని చేస్తే. సో ఆ వర్క్ ని మీరు ఎన్ని ఎక్కడ కంప్లీట్ చేస్తారో డిసైడ్ చేయండి. నేను యావరేజ్ గా 4 సంవత్సరాలు చేశాను 13 స్లాట్. ఆ విధంగా వరస్ట్ గా పనిచేసిన, టైం పాస్ గా పనిచేసిన, స్లోగా పనిచేసిన నెలకి ఓవరాల్ గా గోల్ ఏంటిది, శాలరీ ఎంత పడ్డటంటే ₹1,12,000 నెలకు వచ్చినట్లు ఆ వర్కింగ్ లో. మంచిదే కదా, ఉందా? మనకి జీతాలు లేవు ఉన్నాయా? లేవు. మరి లేనప్పుడు పని చేసుకోవడం ఏంటి, తప్పేంటి? తప్పేంటండి? పని చేసుకోవడం తప్పేంటి? మనం ఏమైనా కాలిగోని మాటలు చెప్తున్నామా మార్కెట్ లో? లేనిపోని మాటలు చెప్తున్నామా? క్రిప్టో అంటే ఏందో చెప్తున్నాము, అవునా? సో క్రిప్టో ఏ విధంగా వరల్డ్ రూల్ చేయబోతుందో మనం మాట్లాడుతున్నాము. ఒక బిగ్గెస్ట్ టైం మనకు వాళ్ళ చేతుల్లో పెట్టబోతున్నాము. ఏం చెప్తున్నాం మనము? స్టార్ట్ చేస్తున్నాము కాదు కదా. ఎందుకు భయపడాలి? ఎవరి కోసం భయపడాలి? దేనికోసం భయపడాలి? అవునా? ఒక మంచి విషయం. మనం ఏమన్నా వాళ్ళు కూర్చొని ఏదైనా మందులో పార్టీ చేసుకుందాం అంటున్నామా? లేదా షాపింగ్కి వెళ్ళి సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూసుకుంటాం అంటున్నామా? అవునా? లేదా ఆఫీసులు ఎగరగొట్టి దుమ్మాలు వేసుకొని బండ్లో షికార్లకి వెళ్దాం అంటున్నామా? లేదు కదా. అవునా? నెలకి యావరేజ్ గా శాలరీ వచ్చే మార్గాన్ని చూపిస్తున్నాం. నెలకి యావరేజ్ గా శాలరీ వచ్చే మార్గాన్ని చూపిస్తున్నాం. పని చేయండి. వాళ్ళకి ఇలా చెప్తే కదా మీరు 40-30 మంది, 70 మంది, 100 మంది ఎక్కడోళ్ళకి వేస్తే వాళ్ళు ఫోన్ మాట్లాడలేదు, మీరు వాళ్ళకి వెళ్ళి సర్వీస్ అందించలేము. మనం గొప్ప అధికారి ఇక్కడ సిస్టమ్ లో నేను 100 మందిని వేసుకున్నా, 30 మందిని వేసుకున్నా, 70 మందిని వేసుకున్నా, 10 మందిని వేసుకున్నా, 20 మందిని వేసుకున్నా, ఎక్కడా నీ సర్వీస్? ఎక్కడా? ఏసి కూర్చోబెడుతున్నావా? నీకు గొప్ప కావచ్చు, కానీ కింద ఎలా ఉంది? కింద ఎలా ఉంది చెప్పండి? కింద ఎలా ఉంది? ఏడ మంచిదే, సూపర్, దాన్ని అప్రిషియేట్ చేయాలి, కానీ కింద సర్వీస్ ఎలా ఉంది? ఐడియాలను ఓపెన్ చేసి తెలుస్తుంది వాళ్ళ కింద ఎవరెవరు ఉన్నారు, ఎక్కడ ఉన్నాయి, ఏం చేస్తున్నారు. అక్కడ ఫెయిల్ అంటే ఫెయిల్ అయింది. ఇది సక్సెస్ అని ఆశ్చర్యపడదామా, ఆనందపడదామా? అది ఫెయిల్ అయినందుకు బాధపడదామా? ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి సార్? అలా కాకుండా నలుగురితోనే ఏపిస్తూ, నలుగురితోనే ఫ్లాట్ పంపించి, వాళ్ళతో మాట్లాడుతూ, వాళ్ళని 2కి తీసుకొచ్చి మనం 3కి వెళ్ళడం చాలా సింపులా? 100 మంది, 30 మంది, 40 మందిని డైరెక్ట్ గా వేసుకొని ఐటీలన్నీ నిద్రా వ్యవస్థలో పెట్టి నేను ఇది చేశాను అనుకోవడం చాలా గొప్పదా? నా దృష్టిలో అది ఫెయిల్యూర్. నా దృష్టిలో అది ఫెయిల్యూర్. నలుగురినే చేయండి, నలుగురికి సర్వీస్ అందించండి. వాళ్ళు కిందికి వాళ్ళకు కూడా సర్వీస్ అందిస్తారు. వాళ్ళతో మాట్లాడండి నలుగురితో. 100 మందితో మాట్లాడడానికి సమయం ఉండదు, 30 మందితో మాట్లాడడానికి సమయం ఉండదు, 20 మందితో మాట్లాడడానికి సమయం ఉండదు. నలుగురితో మాట్లాడండి. కనీసం ఒకటే రోజు నలుగురితో సమయం లేకపోయినా రోజు ఒకరితోనైనా మాట్లాడండి. ఆ నలుగురితో ఖచ్చితంగా చేస్తారు. ఖచ్చితంగా చేస్తారు నలుగురు. నీ బాధ భరించలేకనైనా సరే నేను చేస్తాను లేదా, నలుగురే అంటున్నావు కదా. ఇదో ఇంట్లో నేర్చేయకండి దయచేసి, మళ్ళీ అక్కడ తప్పు చేయకండి. వాళ్ళ ఫ్రెండ్, నీకు ఎలాగ ఫ్రెండ్ ఉన్నాడో వాళ్ళకి ఫ్రెండ్ ఉన్నాడు. నీకు ఎలాగ కొలిగ్ ఉన్నాడో వాళ్ళకి అలాగే ఉంటారు. నీకు ఎలా రిలేటివ్ ఉన్నాడో వాళ్ళకి రిలేటివ్ ఉంటాడు. ప్రిన్సిపల్ పాటించండి, వాళ్ళకు కూడా అదే చెప్పండి. కాపీ పేస్ట్. ఈ నలుగురిని దయచేసి ఇంట్లో కదా, మీ వైఫ్ ని, మీ పిల్లల్ని, మీ భార్యని, అవునా, మీ కూతుర్ని, మీ నాన్నని ఇలా వేయకండి. అవునా? నలుగురికి బయటకి ఇచ్చిన తర్వాత చేయి. ఈ ఇంట్లో నలుగురు పని, ఆ పని నా తర్వాత చేయి. ఎలా ఉంటుందంటే అద్భుతమైనటువంటి అప్గ్రేడ్లు, అద్భుతమైనటువంటి మీకు ఒక హ్యాపీనెస్, అద్భుతమైన నెలలాగా చెప్పాను కదా, ఇయర్ వైజ్ చెప్పాను సార్ లాగా, అది దొరుకుతుంది. ఓవరాల్ గా ఒక 10 years బిగ్గెస్ట్ గా వెయిట్ చేయగలుగుతాయి ఎవర్ గ్రీన్ లో. అవునా? అక్కడ కూడా యావరేజ్ గా 1 year కి 1 CR తీసుకునే ఇన్కమ్ అక్కడ మనకు అందుబాటులో ఉంది. అవునా? ఇన్ని ప్రాఫిట్ పొందగలుగుతాం సిస్టమ్ చెప్పినట్లు చేయగలిగితే. అన్ని ఎప్పుడు 12కి వెళ్ళాలి, ఎప్పుడు 13కి వెళ్ళాలి? అవునా? 12కి వెళ్తే ఒక కిరీటాలు వచ్చినట్టు, 13కి వెళ్తే ఒక కిరీటాలు వచ్చినట్టు. అవునా? అఫ్కోర్స్ అది సంతోషమే కావచ్చు, కానీ దాంతో పాటు మన
మన సిస్టమ్ లో ఓవరాల్ గా వర్క్ ఎలా జరుగుతుందో కూడా ఆలోచించాలి. సిస్టమ్ లో ఓవరాల్ గా వర్క్ ఎలా జరుగుతుందో కూడా ఆలోచించాలి. ఎవరి గ్రీన్ లో 2 సంవత్సరాలు అవుతున్నా కూడా రోజుకి 200 ఐటీలు రావడం మహా కష్టంగా మారింది. అందుకే ఈ రోజు సెషన్ నాకు అర్థమైనటువంటి ఆ విషయాన్ని తీసుకొని ఎక్కడ మిస్టేక్ చేస్తున్నామో నాకు అర్థమయ్యి నలుగురిని చేయండి. నలుగురిని చేసిన తర్వాత ఇంకా చేయండి అనుకుంటే కదా. ఇంకా నలుగురిని చేసిన తర్వాత ఇంకో నీకు వాళ్ళు కూడా పని చేసే వాళ్ళు ఉంటే ఇంట్లో వాళ్ళని వేసి ఏం లాభం చెప్పండి. సిస్టానికే బడన్ కదా, సిస్టానికే బ్యాడ్ నేమ్ కదా. మనం అనుకుంటాం, సరదాగా అనుకుంటాం, కానీ వీళ్ళకు కూడా ఒక 7 బియ్యానికి వస్తుంది కదా అని ఇంట్లో నాన్నకో అమ్మకో వేస్తాము. కానీ అవునా? సో అలాంటి ఆలోచన తాన ఏమవుతుందో తెలుసా? పని చేసే వాళ్ళు తక్కువైపోయి అలాంటి ఐడీలకు కూడా సిస్టమ్ నుంచి వచ్చే ఆదాయం జనరేట్ చేయాలి సిస్టమ్. సో దీని ఓవరాల్ గా సామెత ఏంటంటే, అవునా, ఏదో ఒక సామెత ఉంటుంది, సొమ్ము కొడది సోకు కొడది అన్నట్టు ఉంటుంది కదా. సో ఎవరిదో కదా, దా లాజిక్ ఉంటుంది అనమాట. అందుకే సో మనము అలా చేయకుండా ఎంత బడన ఓవరాల్ గా ఎందుకు ఎవరి గ్రీన్ లో వర్క్ జరగట్లేదు, రోజుకు 200 ఐటీ కావడం ఏంటిది, ఏం జరుగుతుంది అని చెప్తే సిస్టమ్ చెప్పినట్టు మనం పని చేయలేదు. ఏదో సిస్టమ్ నుంచి వచ్చే ఆదాయం ఉంది కదా అని హరిబడిగా ఎత్తి వెళ్ళి అక్కడ ఉంటున్నాం. కానీ ఓవరాల్ గా సిస్టమ్ లో అండర్ గ్రౌండ్ లో వర్క్ ఎలా జరుగుతుందంటే ఆ విషయంలో మనం ఫెయిల్ అవుతున్నాం. బికాజ్ మనం సిస్టమ్ చెప్పినట్టు వర్క్ చేయట్లేదు కదా. సో ప్రాపర్ గా ఒకటో స్లాట్ ని మీరు కొని 4 వ్యక్తుల చేత కొనిపించి మీరు 2వ స్లాట్ ని కొనండి. అది సిస్టమ్ చెప్పినటువంటి పని, అది సిస్టమ్ చెప్పినటువంటి పీడిఎఫ్, అది సిస్టమ్ ఇచ్చినటువంటి గైడ్ లైన్. వాళ్ళు కూడా అదే చేయాలి. సో 30 మంది 40 మంది అయితే సో ఆ స్టామినా మనకుంటే మీరు వేయండి, సర్వీస్ అందించే ఆలోచన ఉంటే వేయండి. కానీ ఏదో వాళ్ళకి ఉపుత్తగా ఏం వస్తారని చెప్పేసి వాళ్ళకి వేసి, అవునా, సో సిస్టానికి ఒక బడన్, మీకు ఒక బడన్, అంతా కూడా వర్క్ చేయకుండా దానికోసం ఎదురు చూస్తే వాళ్ళకు మీరు ఆన్సర్ వేయలేరు. ఎందుకంటే పని చేసే వాళ్ళు తక్కువ ఉంటారు, అది లేట్ అవుతుంది. మీరు మంచి పని చేస్తారు, వాళ్ళకి బియ్యం వస్తుందని, కానీ వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని అడగడం మొదలు పెడతారు. ఏమైంది 500 వేపిస్తుంది, ఎటువైనా 7 బియ్యం అంటివి, 6 ఏళ్ళు అయింది, ఎటువైనా అంటారు. సో ఆ క్వశ్చన్ కూడా లేకుండా ప్రాపర్ గా మీకు పనిచేసే వాళ్ళు అయితే ఉంటారు కదా, 4 అయితే ఉన్నారు కదా, ప్రాపర్ గా ఖచ్చితంగా ఉంటారు కదా. ప్రతి మనిషికి 4 అయితే ఉంటారు కదా పనిచేసే వాళ్ళు. 4 వ్యక్తులు ఒకటో స్లాట్ ని కొనిపించే కెపాసిటీ అయితే ఉన్నారు కదా. అది ఇక్కడ చేయాల్సినటువంటి పని, అది లాజిక్ ఇక్కడ. అలా చేస్తే అందరూ పనిచేసే వాళ్ళు దొరుకుతున్నారు. చూడండి, అలా ఆలోచిస్తే అందరూ పనిచేసే వాళ్ళే అవుతున్నారు ఇక్కడ. యావరేజ్ గా చూస్తే ఎవరు కూడా సైలెంట్ గా ఉండట్లేదు, ఎవరు కూడా సైలెంట్ మోడల్ లో ఉండట్లేదు. అలా చేస్తే అప్పుడు వేగంగా 6, 7, 8 లేట్ అవ్వచ్చేమో సార్, మీ స్లాట్ మీకు అనుకున్న స్లాట్ లేట్ అవ్వచ్చేమో, కానీ వేగంగా అప్పీలు జరుగుతుంటాయి. ఓవరాల్ గా సిస్టమ్ లో వెళ్ళి మనం చూస్తే ఆ రిజల్ట్ అని స్పీడ్ గా అప్పీలు జరుగుతుంటాయి ఆ ప్రక్రియ ద్వారా. సో అది నేర్పించండి కొత్త వాళ్ళు. ఏదో పాత వాళ్ళు చేశారు, ఆగిన కాడికి ఆగారు, కానీ కొత్తగా వస్తున్న వాళ్ళకి ఇది నేర్పించండి. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇది నేర్పిద్దాం, అందరూ అప్లైనర్లు అందరికీ కలిసి, అవునా. సో మీకు ఖచ్చితంగా ఈ పని అయితే ఖచ్చితంగా చేయాలి. చేస్తూ సో ఆ సిస్టమ్ నుంచి వచ్చేటటువంటి ఆదాయాన్ని కూడా, సో ఇప్పుడు 1 year అవుతుంది ఆదాయం తీసుకోవడం, ఇంకా దాన్ని తక్కువ సమయం తీసుకోవడానికి ట్రై చేద్దాం. 8 నెలల్లో, అవునా, ఇంకా తక్కువ సమయంలో తీసుకోవడానికి ట్రై చేద్దాం. ఒక 6 నెలల్లో చేయాలంటే సిస్టమ్ చెప్పినట్టు చేయాలి. సో అది చేయండి. ఆ పనిని కూడా నేను ఖచ్చితంగా ఈ లెక్కలు వేసి చెప్పాను. మీకు ఎంత స్పీడ్ గా కావాలి, 4 నెలల్లో, అవునా, లేదా 3 సంవత్సరాల్లో చేస్తారా? నిజంగా చెప్పాలి అంటే ఆ ప్రకారంగా చేస్తే ఒకటో స్లాట్ మీరు కొన్ని 4 చేత కొనిపించి మీరు 2కి వెళ్ళడము, అవునా, ఈ ప్రక్రియని 12 నుంచి 13 నెలల్లో సులభంగా చేయవచ్చు, అతి సులభంగా చేయవచ్చు. ఓవరాల్ గా నేను 3 ఏళ్ళు వేస్తున్న అంశాన్ని, ఏదో నెలకి 1,50,000 రూపాయల శాలరీ వచ్చినట్టు, అక్కడ కూడా ఫెయిల్ అవుతలే మనం. 24 నెలల్లో చేస్తారా, నెలకి 2,25,000 రూపాయల శాలరీ వచ్చినట్టు. 12 నెలల్లో పనిచేస్తారా,
4,50,000 అవునా శాలరీ వచ్చినట్లు కనీసం 1 year లో పనిచేయండి అవర్స్ని. అద్భుతంగా రిజిస్ట్రేషన్లు వేగవంతంగా అవుతాయి. రోజుకు 200 వస్తున్నాయి. దాని పక్కల 2,000 కూడా పెట్టవచ్చు. అలా దాని పక్కల అవునా 2 సున్నా కూడా పెడతాయి. 20,000 ఐడీలు కూడా అవుతాయి సిస్టమ్ లోకి రావడం. సిస్టమ్ పనిచేసి చెప్పినట్టు చేస్తే ఆ విధంగా జరుగుతాయి. లేని మన ఆలోచన ప్రకారంగా చేస్తే సిస్టమ్ లో 200 కాదు కదా ఐడీలు రావడం, 20 కూడా వచ్చే ఆలోచనలు ఉన్నాయి. కమింగ్ డేస్ లో వస్తాయి కూడా కదా. సో దయచేసి సిస్టమ్ ని ఫాలో అవ్వండి. సిస్టమ్ చెప్పినటువంటి అవునా ఫాలో అవ్వండి. అందరం కూడా సక్సెస్ అవుదాం. ఇటు వర్కింగ్ లో ఇటు సిస్టమ్ నుంచి వచ్చే ఆదాయంలో మనము ఎర్న్ చేసుకొని సో ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఒక ఎవర్ గ్రీన్ ద్వారా పొందుదామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మరి థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా తొందరగా జాయిన్ అవ్వండి. తొందరగా జాయిన్ అయితే ఇప్పుడు చేస్తున్న వాళ్ళందరూ మీ కింద ఉంటారు. అదే లేట్గా జాయిన్ అయితే ఇప్పుడు చేస్తున్న వాళ్ళందరూ మీ పైన ఉంటారు. కాబట్టి లేట్ చేయకుండా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు తొందరగా జాయిన్ అయ్యి మినిమం టు మినిమం 6 స్లాట్ వరకు చేసుకోండి. అది కూడా ఎలా ఉండాలంటే మీ పైనది 6 స్లాట్ ఉండాలి, కిందది కూడా 6 స్లాట్ అయి ఉండాలి. కిందది 6 స్లాట్ వచ్చినప్పుడు మాత్రమే మనం ఆటో పూల్కి ఎలిజిబుల్ అవుతాము. అంటే మనం జాయిన్ అయ్యి మన కింద మన ఐడి కానీ మన లేదా బంధువుల ఐడి కానీ ఎవరినో ఒకరిని జాయిన్ చేస్తేనే మీకు ఆటో పూల్కి ఎలిజిబిలిటీ వస్తుంది. లేకపోతే రాదు. నేను ఏదో ₹1,00,000 కొట్టి కూర్చున్నానంటే రాదు. మీరు కంపల్సరీగా కింద కూడా ₹1,00,000 పెట్టి ఐడిని క్రియేట్ చేసి ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు ఆటో పూల్ ఇన్కమ్ వస్తుంది. పై ఐడికి ఎటువంటి ఆటో పూల్ ఇన్కమ్ రాదు. అంటే నామమాత్రంగా వచ్చింది. 2 లక్షలు, 4 లక్షలు, 6 లక్షలు వచ్చింది. 1,00,000 కొడితే ఎంత రావాలి మీకు? దాదాపు కోట్లలో రావాలి ఆటో పూల్ ఇన్కమ్. కాబట్టి కింద కూడా 1,00,000 తోటి జాయిన్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.